గుడ్ మార్నింగ్ చెప్దామండి. గుడ్ మార్నింగ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందరు ఎలా ఉన్నారు? అందరూ మధురమైన స్వరములతో ఓకే, చాలా బాగున్నాం. హల్లెలూయా. ఎలాగైతేనేమండి దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు, మన స్తుతులు అంగీకరిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఒక మాట గుర్తొస్తుంది. నీతిమంతుడు ఎన్ని మార్లు పడినా తిరిగి లేస్తాడు, లేడా? లేస్తాడు. హల్లెలూయా. సో చాలామంది ఇక్కడ భౌతికంగా బాధించబడ్డారు. ఓకే, కానీ నాకేమనిపిస్తుంది తెలుసా? మహిమ ఘనత దేవుడికే ఇవ్వాలి. మనం వాడు అట్టు కొట్టాడు, వాడు ఇక్కడ కొట్టాడు, వాడు ఇక్కడ కొట్టాడు, వాడిని కనపరచందండి. మనల్ని లేపి ఈరోజు దేవుడిని ఆరాధింపజేసిన దేవుడికే ఘనత, దేవుడికి మహిమ. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అప్పుడప్పుడు నా స్వరం కంగున వస్తుంది. ఓకే, కొంచెం రాసిపోయింది కనుక భయపడద్దు. సౌండ్ తగ్గించుకొని చెప్పండి, తగ్గిస్తుంటారు. హల్లెలూయా. మనకి వాక్యం గురించి ఏమాత్రమో అండర్స్టాండింగ్ ఉంది, ఎలా అర్థం చేసుకుంటున్నాము? ఒక్కసారి మనుషులు చెప్పే భాషనే మనకు అర్థం కాదు. వాళ్ళు ఏదో చెప్తుంటారు, మనం ఏదో ఊహించుకుంటుంటాం. సో ఈ సమయంలో దేవుని మనస్సుని మనం బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. చెప్పేవాడికి ఒక విధంగా అర్థం అవుతుంటుంది, వినేవాడికి ఒక విధంగా అర్థం అవుతుంటుంది. అలా కాకుండా ఈరోజు ఆత్మ అంటే ఏమి సంఘం అర్థం చేసుకోవాలి అని పెట్టాడో అది మాత్రమే అర్థం చేసుకోవాలి. దానికోసం మనం ప్రార్థనాపూర్వకంగా ఉందాం. ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు. స్టార్టింగ్ ఎలా ఉంటుంది ఒకరి మాటలు ఒకరు అర్థం చేసుకోవడం అనేది. ఒక ఆయన ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారంట. మాట్లాడుకుంటుంటే ఒక ఆయన అంటున్నాడంట, ఎట్లయినా సరే ఆయన మనసులో అనుకుంటున్నాడు, ఈ వ్యక్తికి నాకు ఎంత భూమి ఉంది నా దగ్గర, ఎంత ల్యాండ్ ఉంది, ఎన్ని ఎకరాల పొలం నా దగ్గర ఉంది, ఇతనికి అర్థం కావాలి అని చెప్పేసి మొదలెట్టాడంట. నా దగ్గర ఎంత ఉందో తెలుసా భూమి అంటే ఆయన అన్నాడంట, అమ్మాయికుడు ఎదురైనా, ఎంత ఉందయా అన్నాడంట. నేను నా ట్రాక్టర్ ఎక్కి ఉదయం 6 గంటలకి స్టార్ట్ చేస్తే సాయంత్రం 6 గంటల వరకు ఆ ల్యాండ్లో పోతానే ఉంటాను అని అన్నాడంట. అర్థమైందా మీకు విషయం? అంత ల్యాండ్ ఉంది ఆయన దగ్గర. ఈయన అన్నాడంట ఎదుటైన, అబ్బబ్బా సేమ్ అటువంటి ట్రాక్టర్ నా దగ్గర ఉండేది అన్నాడంట. ఇది అర్థమైందా మీకు? అంటే ఇక్కడి నుంచి గేట్ దగ్గరికి పోవడానికి సాయంత్రం పడుతుంది, అటువంటి ట్రాక్టర్ ఉండింది ఆయన దగ్గర. అంటే ఈయనకి ఆ విధంగా అర్థమైంది. ఈయన భూమి గురించి నాకు ఎంత భూమి ఉందని చెప్తుంటే ఈయన అనుకుంటున్నాడు డొక్కు ట్రాక్టర్ గురించి చెప్తున్నాడు, ఇటువంటి డొక్కు ట్రాక్టర్ నా దగ్గర కూడా ఉండేది అనుకుంటున్నాడు. ఏమంటే దేవుని మాటలు బాగా అర్థం చేసుకుందాం మనం. ఓకే, దేవుడు నా రాజ్యం ఇలా ఉంటుంది, నా శక్తి యుక్తి ఇలా ఉంటాయని చెప్తుంటే మనం డొక్కు ట్రాక్టర్ గురించి ఆలోచించుకుంటున్నాము. ఓకే అండి, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. పక్కన వాళ్ళకి ఇప్పుడే ఒక సెకండ్ ఇచ్చేయండి. ప్రైజ్ గాడ్. ఓకే, ఎందుకో ఈరోజు నేను దేవుడిని అడుగుతూ ఉన్నాను. నేను సాయంత్రం నుంచి అడుగుతున్నాను అన్నమాట, దేవా ఏంటి ప్రభువా, ఈ సంవత్సరము కొంచెం నిరుత్సాహంగా ఉంది, ఈ సంవత్సరం కొంచెం గందరగోళంగా ఉంది. ఒకరా ఇద్దరా సంఘం 50% ఎస్డిఎస్హెచ్ అదేంటిది హాస్పిటల్ పేరేంది, ఎస్డిఎంఎస్ దాంట్లో కనపడుతున్నారు. 80% 80% అంట. ఏంది ప్రభువా 2026 ఎట్టుంది అనుకున్నా. దేవుడు నాకు టక్మని ఒక మాట చెప్తున్నాడు అనమాట మనసులో. మరి పిచ్చోడా, డబ్బులు 4 డబ్బులు జేబుల్లో ఉంటే, ఈ డబ్బులు నా జేబులో ఉంటే స్తుతించడం కాదు గొప్ప. పర్వతం మీద ఉంటే బాగుంటుందండి, గుంటలో పడితే బాగుంటుందా? ఏది బాగుంటుంది చెప్పండి మీకు? ఎందుకుని అన్నీ బాగా బ్యూటిఫుల్గా కనిపిస్తుంటాయి. అబ్బబ్బబ్బబ్బా అక్కడి చూడు, అబ్బబ్బబ్బా సూర్యాస్తమయం చూడు ఎంత బాగుంది, అబ్బబ్బా సూర్యోదయం చూడు ఎంత బాగుంది, అబ్బబ్బా మేఘాలు కొండలు చూడు ఎంత బాగున్నాయి. అంటే గుంటలో ఉంటే ఏం కనిపిస్తుంది? ఏం కనిపిస్తుంది, చీకటి. పెద్ద గుంట అయితే ఇంకా చీకటి. ఈరోజు పరిశుద్ధాత్మ చెప్తున్నాడు సంకీర్తనారాధన సంఘానికి, ఏమండి 2026 మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెసేజ్ ఈరోజు చెప్పిపోతున్నాడు దేవుడు.
కొండల మీద కదరా బాబు, గుంటల్లో కూడా నన్ను స్తుతించేవాళ్ళు కావాలా. హల్లెలూయా. 2026 ప్రారంభం అదే మనకి, అదే చెప్పాలనుకుంటాడు దేవుడు. గుంటలో పడినా కూడా నన్ను స్తుతించేవాళ్ళు నాకు కావాలా. ప్రైజ్ ద లార్డ్. ఏమండి, ఈరోజు మనకి దేవుడు ఇదే చెప్పబోతున్నాడు, ఇదే మాట్లాడుతున్నాడు. నువ్వు గుంటలో పడిపోయినా కూడా అక్కడి నుంచి స్తుతులు వినిపించాలా. మామూలు గుంటలో పడిపోతే ఏమి వినిపిస్తాయండి? అమ్మో, అయ్యో, అయ్యా, హెల్ప్ ప్లీజ్, హెల్ప్ ప్లీజ్, చెయ్యండి అయ్యా, నేను గుంటలో ఉన్నానయ్యా. ఈ శబ్దాలు కాదంట వినపడాల్సింది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నాకు సహాయం చేయబోతున్నందుకు దేవునికే వందనాలు. ఈ గుంటలో నుంచి పర్వతం మీద నన్ను పెట్టబోతున్నందుకు దేవుడికి వందనాలు. కింద ఎంత లోతుగా పడ్డానో అంతకన్నా ఎక్కువగానే ఎదగబోతున్నందుకు దేవునికి వందనాలు. ఈ శబ్దాలు వినిపించాలంట కింద నుంచి. ఏమంటే 2026 సంవత్సరము సంకీర్తనారాధన సంఘము గుంటలో నుంచి స్తుతించే బిడ్డలుగా మారబోతున్నారు. ఆమెన్, హల్లెలూయా. సో 2026 ప్రారంభం గురించి ఎవ్వరికి నిరుత్సాహం అవసరం లేదండి. నేను పడినా లేస్తా, పుంజుకొని లేస్తా. ఓకే, నేను చిన్నప్పుడు ఒక కోడి పందెం చూసా. ఆ కోడి పందెం కత్తులు కట్టే కోడి పందెం కాదు, మా ఊరిలో మామూలు కత్తులు కట్టకుండా కోడి పందెలు వేసేవాళ్ళు. ఒక కోడి మూర్చపోయింది, దెబ్బతిని. మనకు భలే గుర్తుంది చిన్నప్పుడు. ఆ ఎదుటి పుంజు కొట్టిన దెబ్బకి పడిపోయింది, అది మూర్చపోయింది. అందరు ఈ కోడిని తీసేశారు, పొట్లాడే కోడిని. ఏంది ఇది పాపం, అది దాని మీద నీళ్లు చల్లారు. చివరికి సీన్ ఏంటి తెలుసా? ఇది పారిపోయింది. అది లేచి పుంజుకొని కొంచెం మేత తిని తరుముకుంది. ఏమండి, మనం కూడా ప్రతి ఒక్కరము ఆ విధంగా మనం పడదోసిన వాడిని తిరిగి కొడతాం. ప్రైజ్ ద లార్డ్. ఇంకా బలంగా. హల్లెలూయా. సో ఈ ప్రారంభము నిరుత్సాహం తీసుకురాకూడదు, మనలో ఎంకరేజ్మెంట్ చేయాలి. మనము గుంటల్లో లోయల్లో పడి ఉన్నా కూడా మనము స్తుతించే పిల్లలంగా మారాలి. ఇది దేవుని సంకల్పం. ఏమండి, మా అబ్బాయి డిగ్రీ అతి కష్టం మీద పాస్ అయ్యాడండి అని చెప్తారు ఒకరు. మా అబ్బాయి ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయి నెల్లూరు జిల్లా కలెక్టర్ ఉన్నాడండి అని చెప్తారు ఒకరు. ఏమండి, ఎవరిది బాగుంటుంది సాక్ష్యం వినడానికి? ఎవరిది బాగుంటుంది? ఐఏఎస్ ఆఫీసర్ కదా. సో దేవుడు కూడా మన గురించి ఆ విధంగా చెప్పాలనుకుంటున్నాడు, మన గురించి సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాడు దేవుడు. అరే బాబు, వీళ్ళు లేస్తారు, లేచి పుంజుకుంటారు. కాబట్టి మనకి కూడా దేవుడు మన గురించి సాక్ష్యం చెప్తాడండి. తెలుసా మీకు? మనం దేవుడి గురించి సాక్ష్యం చెప్పడమే కాదు, దేవుడు కూడా మన గురించి సాక్ష్యం చెప్తాడు. యోబు గురించి చెప్పలా? ఎవరికి చెప్పాడు? వాడికే చెప్పాడు, నా బిడ్డ ఇలాంటోడు అని చెప్పేసి. కాబట్టి మనల్ని దేవుడు ఎక్స్ట్రాడినరీగా చూడాలనుకుంటున్నాడు. ఎక్స్ట్రాడినరీగా, ఏదో మామూలుగా యావరేజ్ విశ్వాసులుగా కాదు. ఐఏఎస్ చదివేవాడు కష్టపడతాడా? డిగ్రీ 4 సార్లు గట్టి పాస్ అయ్యేవాడు కష్టపడతాడా? ఎవరు కష్టపడాలి బాగా? వాడినే ఎక్స్ట్రాడినరీగా చెప్పుకుంటారు. సూపర్ అండి ఆ కుర్రోడు, ఆ అమ్మాయి సూపర్ అండి అనుకుంటారు. ఊరిక వచ్చిందా? కష్టపడితే. అలాగే సంకీర్తనారాధన సంఘం కూడా దేవుడు కోరుకుంటున్నాడు. ఏదో మామూలు సహజం, ఏదో యావరేజ్ విశ్వాసులు కాదు. విశ్వాసులు మేము హల్లెలూయా ఆదివారం వెళ్ళి స్తుతి ఆరాధించుకొని వచ్చేస్తాం అనే టైపు కాదు. ప్రతి ఒక్కరికి మెరుపు తీగలాగా, ప్రతి ఒక్కరు ఒక సింహంలాగా గర్జించాలని దేవుడు కోరుకుంటున్నాడండి. మరి అలా కావాలంటే ఏం చేయాలి? ఐఏఎస్ పాస్ అవ్వాలంటే ఏం చేయాలి? కష్టపడాలా లేదా? ఆ సవాళ్ళు మనకి ఎదురవుతాయి. ఆ సవాలే మనకు ఎదురైంది 2026 స్టార్టింగ్లోనే. దాన్ని ఎదుర్కొంటాం, మనం తిరిగి లేస్తాం, తిరిగి పుంజుకుంటాం. దేవుడు ఏ విధంగా మనల్ని మారాలని కోరుకుంటున్నాడో ఆ విధంగా మారుతాం యేసు నామములో. ఆమేన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. సో
ప్రతి ఒక్క విషయము అన్నీ బాగున్నప్పుడు దేవుణ్ణి స్తుతించడము చాలా సులభం అండి. సులభమా కదా? సులభమా కదా? మనం అనుకుంటాం బబ్లింగ్ సాక్ష్యాలు చెప్పాలా. బబ్లింగ్ అంటే తెలుసా? ఆడ కూర్చోండి ఎప్పుడెప్పుడు లేసి ముందుకు వచ్చేసి నా దేవుడు నా జీవితంలో ఈ విధంగా చేశాడు హల్లెలూయా అని చెప్పే సాక్ష్యం బబ్లింగ్ సాక్ష్యం. ఎప్పుడెప్పుడు బంతి తనినట్టుగా ఎవరో తంతే వచ్చి ఇక్కడ పడి చెప్తారు సాక్ష్యాలు. అది బబ్లింగ్ సాక్ష్యం అంటే. మామూలు సాక్ష్యాలు ఉంటాయి. నన్ను, నా కుటుంబాన్ని చివరి వారం అంతా దేవుడు కాపాడినాడు హల్లెలూయా. ఎందుకు చెప్పమన్నారమ్మా సాక్ష్యం నిన్ను? అట్టుంటాయి కొన్ని సాక్ష్యాలు. ఏమండి, దేవుడు బబ్లింగ్ సాక్ష్యాలను కోరుకుంటున్నాడు. సో దేవుడు బంతిని కొడితే ఏ విధంగా ముందుకు వచ్చి అది నిలుస్తుందో ఆ విధంగా మన సాక్ష్యాల్ని కోరుకుంటున్నాడండి. కాబట్టి అందరము మామూలుగా స్తుతించడము సహజమే, మామూలుగా అంతా బాగున్నప్పుడు స్తుతించడము సహజమే. అయితే దేవుడు సంకీర్తనార సంఘాన్ని ఎక్స్ట్రాడినరీగా కోరుకుంటున్నాడు. ఈసారి ఏమి జరగకపోయినా స్తుతించడం, గుంటలో పడిపోయినా స్తుతించడం. సో మనకి తెలియదండి, స్తుతిలోని శక్తి చాలా పెద్దది, చాలా పెద్దది. ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి, ప్రయోగం చేయడానికి భయపడతాం మనం. కానీ ప్రయోగాలు చేసి గొప్ప విజయాల్ని పొందిన రికార్డ్స్ బైబిల్లో ఉన్నాయి, మనం నేర్చుకుంటాం ఈరోజు. ఓకే, సో బిజినెస్ స్టార్ట్ చేసాం, జరగట్లేదు. నేను సూళ్ళూరుపేట చూస్తుంటాను, రోజుకు ఒక రెస్టారెంట్ ఓపెన్ అయిపోతుంటుంది, రోజుకు ఒక రెస్టారెంట్ క్లోజ్ అయిపోతుంటుంది. ఫాస్ట్ ఫుడ్స్, బ్రదర్స్ బిర్యానీ, ఫ్రెండ్స్ బిర్యానీ, శత్రు బిర్యానీ, అమ్మ బిర్యానీ, అక్క బిర్యానీ, ఎన్ని బిర్యానీ సెంటర్లు వచ్చేసినాయో. ఇవన్నీ నిలవు, 2 రోజుల తర్వాత ఉండవు ఇవి. అక్క చెల్లి అయిపోతుంది, చెల్లి అత్త అయిపోతుంది, అత్త ఆంటీ అయిపోతుంది, అంకుల్ కూడా వచ్చేస్తాడు మధ్యలో. ఏమండి, సో బిజినెస్ దెబ్బతింటుండొచ్చు, ఇంకా చాలా సమస్యలు ఉంటాయి. ఉద్యోగం ఎంత ప్రయత్నించినా రాకపోతుండొచ్చు మనకి. మరి పెళ్ళిడిచ్చిన పిల్లలు కలిగిన తల్లిదండ్రుల బాధ నాకు తెలుసు. ఓకే, సో అందరికీ తెలుసు పిల్లలు ఉన్నవాళ్ళు. పెళ్ళిళ్ళు ఎందుకు ఇంకా లేట్ అవుతున్నాయి. ఓకే, సో ప్రమోషన్ ఎందుకు నాకు డిలే అవుతుంది, నాకే మనం అట్ట చెప్పుకుంటాం. మనం నాకే ఎందుకు ఈ కష్టం. ఓకే, సో ఈ విధంగా పీల్చుకో. ఎందుకు సంకీర్తన ఆరాధనలోనే 80% మంది అనారోగ్యం పాలయ్యారు చెప్పండి. వస్తాయి రావే డౌట్లు. కానీ ఏమండి, అయినప్పటికీ ఇటువంటి సందర్భాల్లో కూడా మనము స్తుతించాలన్నది దేవుని చిత్తం. హల్లెలూయా. పౌలు ఒక మాట అంటే తెలుసా? రిజాయిస్ ఆల్వేస్, ఫర్ ఎవ్రీథింగ్ గివ్ హిమ్ థ్యాంక్స్. ప్రతి విషయంలో ఆయన కృతజ్ఞతలు చెల్లించండి. ప్రతి విషయంలో, నా అనారోగ్యాన్ని బట్టి కూడా. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, సాక్ష్యం చెప్తాను. నా బోల్డెన్ సాక్ష్యాలు మీ దగ్గర కూడా ఉంటాయి. నాకు ఈసారి సిక్నెస్ తీసుకొచ్చి దగ్గరగా 7-8 నెలల నుంచి కాల్ చేయని వాళ్ళు కాల్ చేశారు నాకు. ప్రైజ్ ద లార్డ్. వాళ్ళు గ్రూప్ చూడాల, గ్రూప్ శిల్పం పెట్టిల్లా, కాల్ చేయొద్దు. ఆ దెబ్బకి భయపడిపోయి చాలామంది కాల్ చేయలే నాకు. కానీ కొంతమంది కొన్ని నెలల తర్వాత తెలుసుకొని కాల్ చేశారు నాకు. ఎలా ఉన్నారు? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఏమండి, ఏ తల వెంట్రుక కూడా దేవుడి చిత్తం లేకుండా రాలదు, అంతే. అది రాలింది అంటే దేవుడు తెలుసు, నువ్వేం వరి కానవసరం దానికి. ప్రైజ్ గాడ్. మీకు తెలుసా, కొంతమందికి వెంట్రుకలు రాలుతుంటే కొత్త వెంట్రుకలు ఎక్కువ పుడుతుంటాయంట. అట్లని అందరూ షేవ్ చేసుకోబాకండి. ఓకే, కొంతమందికి ఉంటాయంట అట్లా. ఓకే, ఒకసారి నాకే వచ్చింది ఆ డౌటు. నేను ఎంత పొట్టిగా క్రాప్ కొట్టించుకుంటూ కూడా అంత గుబురైపోతుంది. ఒకరోజు బార్బర్ని అడిగాను, నేను ఇట్లా అవుతుంటుందా ఎప్పుడైనా, నేను ఎంత పొట్టిగా కొట్టించుకున్నా కూడా నెల రోజులకి ఎరిగిపోతుందంటే, సార్ కొంతమందికి ఏజ్ వచ్చే కొంది వెంట్రుకలు ఎదుగుతాయంట సార్ అన్నాడు. కొత్త థీరీ చెప్పాడు నాకు. ఏది నాకు నచ్చింది ఆ థీరీ.
అమ్మో నా ఇంటికి రాలిపోవట్లేదు అనిపించింది. ప్రైజ్ ద లార్డ్. ఓకే, కాబట్టి ప్రతి విషయంలో కూడా మనము దేవుని స్తుతించాలన్నది దేవునికి ఇష్టమైనటువంటి విషయం అండి. ఓకే, ఇంకా చాలా ఉన్న సమస్యలు మీరు చెప్పుకోవట్లేదు, పక్కన చెప్పుకుంటూ సంశయిస్తుంటాం. పిల్లలు మాట వినడం లేదండి అంటారు కొంతమంది. వీళ్ళకి ఎంత చెప్పినా వినరండి, వాళ్ళకి అర్థమే కావట్లేదని కొంతమంది అంటాం. అలాగే పిల్లలు పుట్టట్లేదండి. ఏమండి, ఇవన్నీ సీరియస్ ఇష్యూస్, ఇవన్నీ సీరియస్ ప్రాబ్లమ్స్. కాబట్టి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఏమండి, యాక్చువల్గా ఒక ఆయన అంటాడు, విశ్వాసికి సమస్య ఉండాలంట, సమస్య లేకపోతే అదే సమస్య అంట. ప్రతి విశ్వాస జీవితంలో చిన్న చిదురు ముదురు లేత సమస్యలు ఉండాలంట. అవి ఉంటేనే కరెక్ట్ అంట. అవి ఏమీ లేదంటే సంథింగ్ రాంగ్ అంట. ఎందుకంటే మనందరికీ తెలుసు, మన సబ్జెక్ట్ అది కాదు. ఎందుకు మన జీవితంలో ఇలాంటి శోధనలు వస్తాయనేది చాలా కారణాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి, మనం ట్రాక్ తప్పుతున్నామేమో తిరిగి ఆయన ట్రాక్ మీదకి పెట్టడానికి తెస్తాడు. బహుశా దేవునికి దూరం అయిపోతున్నామేమో తిరిగి తన వైపు తెచ్చుకోవడానికి తెస్తాడు. బహుశా నీ విశ్వాసము నా విశ్వాసము పరీక్షించడానికి కొన్ని ఛాలెంజెస్, కొన్ని సవాళ్ళు దేవుడు మన జీవితంలో అనుమతిస్తాడు. ఏమండి, ఇంకొక విషయం, ముఖ్య విషయం, కొన్ని మిస్టరీలు మనం తెలుసుకుంటూ ఉండాలి. ఏంటి తెలుసా మిస్టరీ? దేవుడు శోధించడండి. యు అగ్రీ? దేవుడు శోధించడు, శోధించడానికి అనుమతిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. బైబిల్లో ఉందని చెప్పట్లేదు. గాడ్ విల్ నెవర్ టెంప్ట్ us, హీ విల్ అలో us టు బి టెంప్టెడ్. సాతాను చేత శోధించబడడానికి అనుమతిస్తాడు, కానీ ఆయనగా మనం శోధించే దేవుడు కాదు. కానీ అదే దేవుడు ఏం చెప్పి తెలుసా? నన్ను శోధించండి అని చెప్పాడు. నన్ను శోధించండి, నన్ను టెస్ట్ చేయండి. ఏ విషయంలో? మలాకీ గ్రంథంలో ఉంది. నాకు ఇచ్చి, అక్కడ కూడా కండిషను, షరతులు వర్తిస్తాయి. నాకు ఇచ్చి మీరు శోధించండి, టెస్ట్ చేయండి. కాబట్టి మనము ఈ సమయంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా ఒకసారి రిలేషన్షిప్స్ దెబ్బతినిపోతాయి. బాగున్న వైఫ్ అండ్ హస్బెండ్ అంతేనా? కరెక్టేనా? చిలకా గోరింకులు అంతే కదా. చిలకా గోరింకుల్లాగా ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య సడన్గా అగ్నిపర్వతం వెళ్తుంది. లావా ఎందుకు వచ్చిందో తెలియదు. ప్రైజ్ ద లార్డ్. ఏమండి, గుర్తుపెట్టుకుందాం, నిశ్చయముగా అటువంటి పరిస్థితిలో కూడా దేవుడు మన మధ్య ఉంటాడు. ఏమో అనుకోకండి, దేవుడు ప్రతి పరిస్థితిలో వెళ్ళగలడు. ఆగాధంలోకి వెళ్తాడు దేవుడు? వెళ్తాడా? పాతాళంలోకి వెళ్తాడా? ఎక్కడికి వెళ్ళగలడండి ఆయన. నీ కష్టాల్లో రాలేడా? నీ ఇరుకుల ఇబ్బందులు నీతో రాలేడా? నీ చేయి పట్టుకోలేడా? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎటువంటి పరిస్థితి ఉన్నా సరే దేవుడు నీతో నడిచే దేవుడు అని గుర్తుపట్టాలి మనం. ఓకే, ఫ్రెండ్షిప్స్ పోతుంటాయి ఒక్కోసారి. స్నేహితులు, మంచి స్నేహితులు. నేను చాలామందిని కోల్పోయాను విశ్వాసంలోకి వచ్చిన తర్వాత. కానీ సిగ్గుపడడం లేదు, నేను బాధపడడమూ లేదు, నాకు నేనుగా వదులుకోలేదు. వాళ్ళే దూరం అయిపోయారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఫోన్లు చేసినా, ఏమి టాపిక్ ఇచ్చినా వాళ్ళకి ఇష్టమైన టాపిక్ ఉండదు మన దగ్గర. ఒకప్పుడు ఇష్టమైన టాపిక్లు, వాళ్ళకి ఇష్టమైన టాపిక్లు మాట్లాడతాం. ఇప్పుడు మాట్లాడలేము, మన వల్ల కాదు, దాంతో వీడితో ఎందుకులే అని దూరం అయిపోయిన ఫ్రెండ్షిప్స్ ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్. అటువంటి పరిస్థితులు కూడా వస్తుంటాయి, మన చాలామందికి వస్తుంది. ఇప్పుడు కొత్తగా వచ్చి ఉంటాయి సమస్యలు మీలో చాలామంది జీవితాల్లో. బట్ స్టిల్ దేవుడు చెప్తున్నాడు, అటువంటి గుంటలో పడిపోయినా నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఓకే, ఎప్పుడైనా మనకి సమస్య వస్తుంది, సమస్యలు చెప్పుకుంటాం. ఈ మధ్య మన విజ్ఞాపన ప్రార్థనకి దిష్టి తగులుతుందేమోనమ్మా, జాగ్రత్తగా ఉండాలి, మనం బంధించుకోవాలమ్మా. ఈ మధ్య విజ్ఞాపన ప్రార్థనల గురించి చాలామంది చెప్తున్నారు. ఎంత ధైర్యంగా ఉంది, ఎటువంటి సమస్యలున్నా ఒక టీం మనకున్నారు, ప్రార్థించే వాళ్ళు ఉన్నారని చాలామంది ధైర్యంగా చెప్తూ ఉంటారు. ఓకే, కానీ ప్రార్థన చేస్తాము, దానికి జవాబు వస్తుంది. దేవుడు గొప్ప సమాధానం ఇస్తాడు, జవాబు ఇస్తాడు, అద్భుతం చేస్తాడు, ఆశ్చర్యం చేస్తాడు. అప్పుడు దేవుడిని మనము స్తుతిస్తాం. ఇది న్యాయం కూడా. దేవుడిని స్తుతించాలి, దేవుడికి చెల్లించాలి, స్తుతులు మనము చెల్లించాలి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఒక క్వశ్చన్ వేస్తున్నాడు ఈరోజు మనల్ని. ఇది జరగక ముందే నువ్వు స్తుతించగలవా?
ఏమంటే పెద్ద వస్తువు తీసుకోవాలంటే అడ్వాన్స్ ఎవరా మీరు చెప్పండి? అడ్వాన్స్ ఎవరా? కొంతమంది నాకు తెలుసు ఒక వస్తువు కోసం 5-6 చోట్ల అడ్వాన్స్ ఇచ్చేసి ఉంటారు. అడ్వాన్స్ కంపల్సరీ, ఎక్కడొస్తే అక్కడ ముందుగా తీసుకుందాం అనేది అంతే. కాబట్టి ఏమంటే దేవునికి కూడా అడ్వాన్స్ ఇవ్వడం నేర్చుకోవాలి మనం. ఏంటి అడ్వాన్స్? ముందుగానే స్తుతి చెల్లించడం. ఏ చేటు ఏ చెడ్డ దేవుని చిత్తం లేకుండా మన జీవితంలో అనుమతించబడదు. హల్లెలూయా. పక్కన చెప్పండి, నీ పరిస్థితి దేవుడికి తెలుసు. హల్లెలూయా. ఓకే, సో మనల్ని ఈ స్తుతి జరిగినప్పుడు, దేవుడి కార్యాలు జరిగినప్పుడు స్తుతించడము అది స్వాభావికమైనటువంటి విషయం. దానికి ఏం స్పెషల్ గిఫ్ట్ అవసరం లే, కామన్ సెన్స్, అందరూ స్తుతిస్తారు అట్లా. కానీ దేవుడు తన పిల్లలు ఎక్స్ట్రాగా ఉండాలనుకుంటున్నాడు, ఎక్స్ట్రాడినరీగా ఉండాలనుకుంటున్నాడు, అబోవ్ యావరేజ్గా ఉండాలనుకుంటున్నాడు. అంటే ఏంటో తెలుసా? పని జరగకముందే మన దేవుణ్ణి స్తుతించే వాళ్ళంగా ఉండాలి అనేది దేవుని సంకల్పం. ఓకే, సో దేవుణ్ణి మనం ఆ స్టేజ్కి ఎదగాలండి. అసలు ఎందుకు కలుసుకుంటున్నాం చెప్పండి? మనం ఇప్పుడు ఇక్కడ ఎందుకు వాక్యం వింటున్నాం చెప్పండి? ఎదగడానికే కదా. ఏంటి ఎదుగుదల? కొద్దో గొప్ప స్పెషల్గా ఎదగాలండి మనం. మరి ఆ ఎదుగుదలే ఇదే. మనం ప్రార్థన చేసే ముందే స్తుతించడం నేర్చుకుందాం. హల్లెలూయా. విచిత్రంగా ఉన్నా ఇది చిత్రమే, కానీ దేవుడు కోరుకుంటున్నాడు. బిఫోర్ వి ప్రే లెట్ us ప్రైజ్ గాడ్. దేవుడిని ముందుగానే మనము స్తుతిద్దాం, స్తుతులు చెల్లించడానికి మనము నేర్చుకుందాం. ఓకే, ఒక వాక్యం చూద్దాము. కీర్తనలు 34:1 అధ్యాయం. కీర్తనలు 34:1 వచనం. నేను ఎల్లప్పుడూ యెహోవాను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. ఎల్లప్పుడు, ఓన్లీ కడుపు నిండినప్పుడే. మీరు నాకు ఆన్సర్ చెప్తుండాల. తానా అంటే తందానా అనాలి మీరు. ఓకే, అప్పుడు హుషారు వస్తుంది. నా కడుపు నిండినప్పుడే దేవుని స్తుతిస్తా. కరెక్ట్ ఆన్సర్. నా కోరికలు తీరినప్పుడే దేవుని స్తుతిస్తా. కరెక్ట్ ఆన్సర్. నాకు మంచి ఉద్యోగం దొరికినప్పుడే నేను స్తుతిస్తా. కరెక్ట్ ఆన్సర్. నాకు ఇల్లు ఉన్నప్పుడే స్తుతిస్తా. అన్నీ కరెక్ట్ చెప్తున్నారు మీరు. అయితే నిజంగా కరెక్ట్ ఉంటుంది, నిజంగా కరెక్ట్నెస్ రాదు మనలో. ప్రైజ్ గాడ్. మన అందరికీ తెలుసండి, చాలామందికి విషయాలు తెలుసు. మీకు ఒక పనిష్మెంట్ చెప్పేదా? దేవుడు చెప్పిన పనిష్మెంటు, తెలియక పాపం చేసినోడు కన్నా తెలిసి పాపం చేసినోడు దెబ్బలు ఎక్కువ అంట. ఈ మీరు నిర్ణయించుకోండి ఎవరికి దెబ్బలు ఎక్కువ. ఓకే, ఏమండి మనందరికీ బాగా తెలుసు దేవుణ్ణి ప్రతి సమయంలో అన్ని విషయాల్లో మనం స్తుతించాలనే సత్యం మనకి బాగా తెలుసు. హల్లెలూయా. అయితే ఈ 2026లో ప్రాక్టికల్ విశ్వాసులుగా మనం ఉండడానికి దేవుణ్ణి అడుగుదాం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఓకే, హెబ్రీయుల పత్రిక 13:15 ఒక మాట ఉంటుంది, చాలా మీనింగ్ఫుల్ వర్డ్ ఇది. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలము అర్పించదము. స్తుతియాగము, ఇది ఇంగ్లీష్లో చూడండి. యాక్చువల్గా తెలుగులో కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేయలేకపోయారేమో అనిపిస్తుంటుంది. బై హిమ్ దేర్ ఫోర్ లెట్ us ఆఫర్ ద సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్. స్తుతి యాగాన్ని ఇంగ్లీష్లో ఏముందంటే సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్. సాక్రిఫైస్ అంటే ఏంటి తెలుసా? బలి. సాక్రిఫైస్ అంటే మనకు తెలిసిన పదం ఇంగ్లీష్లో అర్థం ఏంటి? త్యాగం. అంటే ఏంటి అర్థం త్యాగం అంటే? అబ్బాయా నీ దగ్గర పెన్ ఉందా అంటే బాగా డొక్కు పెన్ తీసుకో. ఇది కాదు త్యాగం. సారీ అమ్మ, నీకు పని ఇచ్చాను. ఇది కాదండి త్యాగం. అబ్బాయ్యా నీ దగ్గర పెన్ను ఉందంటే, ఒరే నా దగ్గర ఒకే పెన్ను ఉందిరా, సరేలే ప్రస్తుతం నాకు అవసరం లేదు, నువ్వు తీసుకో. ఇది త్యాగం. ఇక్కడ సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్ అంటే
ప్రైజ్ని, స్తుతిని త్యాగం చేయడం, బలి ఇవ్వడం. అంటే ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, మళ్ళీ మళ్ళీ మాట్లాడుకుందాము. ఒక గొర్రె పిల్లని బలిద్దాం అనుకుంటామండి. ఒకప్పుడు గొర్రెలు అవన్నీ, ఇప్పుడు ఏంటి దాని బదులు స్తుతులు. పావురాళ్ళు కాదండి, మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. పావురాళ్ళు గీవరాళ్ళు లేవు ఇప్పుడు. ఓన్లీ స్తుతి యాగమే. ఓన్లీ నీ నోటితో నీ హృదయపూర్వకంగా దేవుడికి థ్యాంక్స్ చెప్తే అదే బలి యాగం, అదే బలులు. ఓకే, అది వచ్చేసింది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మనం ఆ బలుకి వెళ్దాం. పాత నిబంధన బలి, ఒక గొర్రె పిల్లని బలిద్దాం అనుకుంటున్నామండి. ఆ గొర్రె పిల్లని తీసుకొచ్చాము, ఆ గొర్రె పిల్లకి నిలబెట్టాము. గొర్రె బలియాగం అవుతావా అంటే ఎస్ అంటదా? మా కుక్కీ ఉంది, కుక్క, అది ఎప్పుడప్పుడు బయటికి తప్పించుకొని వెళ్ళిపోతుంది. అది వచ్చిన తర్వాత దానికి గిల్టీ కాన్షియస్ ఉంటుంది తెలుసా. మాతో సరిగ్గా మాట్లాడదు, లోపలికి రాదు, బయటే ఉంటుంది, మేము ఎక్కడ తిడతామని. ఓకే, కాబట్టి వాటికి ఫీలింగ్స్ ఉంటాయండి, యానిమల్స్కి ఫీలింగ్స్ ఉంటాయి. ఈ గొర్రె కూడా తెలిసిపోతుంది, గొర్రెకి ఏదో చేయబోతున్నారు నన్ను నీళ్ళు అని చెప్పేసి అర్థమైపోతుంది దానికి. అప్పుడు ఏముంటుంది, అది కుంచుకుంటుంది, నేను రాను అంట. ఈయన చేస్తాడు, నో రావాలి అంట. ఏమండి, ఇదే సాక్రిఫైస్ అంటే దాని ఇష్టానికి వ్యతిరేకంగా దాన్ని మనము లాక్కొచ్చి ఆ యొక్క దాని మీద వేసి దాన్ని చంపుతారు. మీకు ఎందుకు చెప్పాను ఏంటంటే, అలాగే ఒక్కొక్కసారి మన స్తుతుల్ని మనం బలవంతంగా లాక్కు రావాలి. సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్ అంటే ఇది మీనింగ్. స్తుతి బలులు అంటే అర్థము అది. ఆటోమేటిక్గా రావు. ఎందుకు? జరిగితే కదా, ఏదైనా జరిగితే కదా, నా జీవితంలో జ్వరం తగ్గితే కదా, దగ్గుపోతే కదా, నిద్ర వస్తే కదా. ఇవన్నీ జరగకపోయినా అంటే మనం స్తుతించే మనసు రాదు. ఎందుకు స్తుతించాలి? ఫలానా సిస్టర్కి బాగా అయిపోయిందంటమ్మా, డిశ్చార్జ్ అయిపోయిందంటమ్మా, రేపు సాక్ష్యం చెప్తుంది. దేవా, నేను ఎప్పుడు చెప్తాను ప్రభువా? తీసుకురావాలి, నిలబడాలి. ఆ పరిస్థితిలో కూడా దేవునికి థ్యాంక్స్ చెప్పడమే స్తుతి బలి. అంటే స్తుతికి ఇష్టం లేకపోయినా, నీకు స్తుతించే మనసు లేకపోయినా, బలవంతంగా అయినా సరే మనం దేవుణ్ణి స్తుతించాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకనే దానికి ఆ పేరు పెట్టారు, సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్, స్తుతి యాగము. యాక్చువల్గా స్తుతి బలియాగము అని ఉంటే బాగుండేది. అక్కడ మీరు ఏ ఇంగ్లీష్లో ఏ వర్షన్లు తీసుకోండి, ఇదే ఉంటుంది, సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్, స్తుతిని బలిగా ఇవ్వడం. ఏమండి, లోయల్లో గుంటల్లో పడి స్తుతించడానికి అర్థం ఇదే. నీకు గుంటలో పడినప్పుడు, లోయలో పడినప్పుడు నీకేం అనిపించదు, ఐ ఫీల్ లైక్ ప్రైజింగ్ అనిపించదు, అబ్బా నాకు స్తుతించాలనిపిస్తుంది అనిపించదు. అయినా మనం దేవునికి స్తుతులు చెప్పాలి. వాళ్ళు అవుతారండి ఎక్స్ట్రాడినరీ చిల్డ్రన్. వాళ్ళు అవుతారు దేవుడికి ఇష్టమైన పిల్లలుగా. ప్రతి కష్టంలో, ప్రతి నష్టంలో, ప్రతి ఇరుకులో, ప్రతి గుంటలో దేవుణ్ణి స్తుతించేవాళ్ళు కావాలి అని ఆయన అనుకుంటున్నాడు. ఓకే, యోసేపు స్టోరీని మనం గుర్తు చేసుకుందాం. యోసేపు ఏమండి, యోసేపుకి సహోదరులకి ప్రాబ్లం ఎక్కడొచ్చింది? అంటే ఒక పదం చెప్పండి, ఒక పదం, అసూయ వచ్చేసింది. ఈయనేమో మరి ఎంత అమాయకుడు అంటే, వీళ్ళకి అసూయ ఉందని తెలుసో లేదో కానీ అయినప్పటికీ ఇంకా అగ్గిలో ఆజ్యం పోసే విషయాలు చెప్తున్నాడు. ఒరే నాకు కల వచ్చిందిరా, మీరంతా నా ముందు దాసోహం. ఇవి అట్టుంటుంది వీళ్ళకి. మొదలే వాళ్ళ నాన్నకి ఈయన పెట్టు, ఫేవరెట్, దానికే వీళ్ళు రగిలిపోతున్నారు. అటు కాకుండా వీడు కలలు చెప్తుండే, మీరంతా నా ముందు దాసం అయిపోయారు. అరే డాడీ కూడా, ఒరే మమ్మీ కూడా, ఇంకెట్టడో చెప్పండి వాళ్ళకి. ఒక అసూయతోటి వాడిని తీసుకెళ్ళి గుంటలో వేసారు. అక్కడ చంపేద్దాం అనుకున్నారు. అయితే అక్కడ ఒక వ్యక్తి దాన్ని క్యాన్సిల్ చేశాడు, ఆ డెసిషన్ని. ఎవరండి ఆ వ్యక్తి? రూబేన్. యూదా కూడా లేడా?
యూదా ఉన్నాడు. యూదా అంటే అర్థం ఏంటండి? స్తుతి. యోసేపు జీవితంలో యోసేపుని భద్రపరిచింది, దేవుడి పెట్టిన దర్శనానికి ఆ బిడ్డని తోడుకెళ్ళింది ఎవరు తెలుసా? యూదా. స్తుతి. స్తుతి, దాన్ని ఒక సూచనగా తీసుకుందాం మనం. ప్రైజ్ విల్ బ్రింగ్ అస్ టు ద డెస్టినీ ఆఫ్ గాడ్. దేవుడు పెట్టిన ఆ యొక్క గమ్యానికి మనం తీసుకెళ్ళేది తెలుసా? ఏం తెలుసా? స్తుతి. ప్రతి పరిస్థితుల్లో మనం దేవునికి కృతజ్ఞత చెప్పండి. అక్కడ ఎక్కడ కూడా ఒక పాట పాడుకుంటాం మనం, ఆరాధన స్తుతి దాంట్లో ఒక చరణం ఉంటుంది. యోసేపు లోయలో చేసిన, ఏమండే మీరు నాకు చూపించండి బైబిల్లో ఆయన లోయలో కూర్చొని హల్లెలూయా అని చేసినట్టు ఉంది ఎక్కడన్నా? ఉందా? మరి ఎలా వచ్చింది ఆ పాట? ఆయన ఏమి చెప్పకపోయినా ఆయన వ్యవహార శైలి అలా ఉంది. దేవుడికి అర్పించేసాడన్నీ. మీరు ప్రతి చోట చూడండి, ఆ జైల్లో కూర్చొని స్తుతి ఆరాధన చేసినట్టు ఉందా యోసేపు? ఐగుప్తులో జైలు వేసినప్పుడు. కానీ ఆయన వ్యవహార శైలి అలా ఉంది. దేవుడు చూసుకుంటాడు అనే విధంగా ఉంది. ఎవరి మీద గొణుగుళ్ళు సణుగుళ్ళు లేవు ఆయనకి. సో మనం ఒక్కొక్కసారి మన ప్రవర్తన దేవుడు గమనిస్తుంటాడు. నువ్వు నోటితో చెప్పకపోయినా స్తుతులు, నీ యొక్క ప్రవర్తన దేవుడికి అర్థమైపోద్ది. వీడు సంతోషంగా ఉన్నాడా, వీడు గొనుక్కుంటున్నాడా అని. ఒకసారి నా గురించి చెప్పుకుంటాలేండి, నా బలహీనత గురించి చెప్పుకుంటా. బాగా ఫుల్ రష్ ఉంటుంది మా ఆఫీస్లో, జనాలు ఫుల్గా ఉంటారు. ఒక్కొక్కసారి నాకు సంబంధం లేని వాళ్ళు వస్తారు నా క్యూలోకి, నాకు సంబంధం ఉండదు వర్క్ తోటి. 15 నిమిషాలు వేస్ట్ చేసేస్తారు నా టైంని. ఈ 15 నిమిషాలు నేను 4-5 క్లియర్ చేసి ఉండొచ్చు, ఆ 4 పెరిగిపోతారు నాకు. అప్పుడు నేనేం చేస్తాను తెలుసా? వాళ్ళ కాగితాలు తీసుకొని ఇది నాది కాదయ్యా అని మరేస్తా. ఇది నాది కాదయ్యా అట బోండయ్యా అంట. ఏమండే వాడిని ఏమన్నాను నేను? మీకు సిగ్గుందా, మీకు బుద్ధి ఉందా, మీరు అడగని అవసరం లేదా, క్యూలో నిలబడేటప్పుడు ముందుకు అడగాల్సిన అవసరం లేదా, ఏ క్యూలో పడ ఇవన్నీ అడగను నేను. అంత టైం లేదు నా దగ్గర, అంత టైం ఉండదు. ఈ అప్లికేషన్ తీసుకొని ఇది నాది కాదయ్యా అక్కడికి పో అంట. క్యూలో అందరికి అర్థమైపోద్ది నా ప్రవర్తన. ఈయనకి నచ్చలేదు, ఈయనకి ఈ వ్యక్తి నచ్చలేదు. ఏమండి, మనుషులే అంత ఇంటెలిజెంట్గా ఉన్నప్పుడు, గమనించేస్తున్నప్పుడు దేవుడు గమనించుకుని ఉంటాడా? మనము మనకు వచ్చిన పరిస్థితులను బట్టి హ్యాపీగా ఉన్నామా, థ్యాంక్స్ చెప్తున్నామా, గొనుక్కుని సణుక్కుని ముఠముఠ పెట్టుకున్నామా, ఆయన తెలుసు అన్నీ. ఆయన తెలుసు. యోసేపు లైఫ్లో కూడా అదే గమనించింది ఆయన. అది పనిగా లోయలో కూర్చొని స్తుతించలా యోసేపు, జైల్లో కూర్చొని స్తుతించలా యోసేపు, ప్రత్యేకంగా స్తుతించలా. కానీ యోసేపు యొక్క ప్రవర్తన, ఆయన హృదయం దేవుడికి బాగా తెలుసు. ఏమి జరిగినా హ్యాపీగా ఉన్నాడు. దేవుడి చిత్తంలో నేనున్నాను, దేవుడి దర్శనంలో నేనున్నాను, దేవుడు నన్ను నడిపిస్తాడని నమ్మాడు యోసేపు. ఓకే, సో ఈ యోసేపు లైఫ్ని మనము చూసి చాలా వచనాలు ఉన్నాయి అని మీకు అందరూ తెలుసు. 37వ అధ్యాయంలో ఉంటుంది ఆ విషయము. ఆ యోసేపు ఎలా తన సహోదరుల చేత హింసించబడ్డాడు, సహోదరుల చేత మోసగించబడ్డాడు, అవన్నీ కూడా. ఓకే, అయితే దేవుడి దర్శనము యోసేపు జీవితంలో నెరవేరిందా లేదా? నెరవేరిందా? ఎందుకు తెలుసా? ఆ దర్శనము ఇచ్చింది దేవుడు కనుక. మన లైఫ్లో కూడా మనం ఈరోజు గుర్తు చేసుకోవాలి. మన దర్శనము నిజంగా దేవుడు ఇచ్చుంటే, మన ప్రణాళిక, మన జీవితంలో ప్లాన్ ఆయన ఇచ్చుంటే 100 6 అయినా 6 100 అయినా నెరవేరుతుంది. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ మనకు ఉన్నప్పుడు దేవుణ్ణి మనం స్తుతిస్తూనే ఉంటాం ఎటువంటి పరిస్థితుల్లో. ఒక సామెత ఉంది కదా, పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు. యోసేపు అదే అయింది కదా పాపం. ఆ గుంటలోంచి తీసుకెళ్ళి బానిసగా అమ్మేస్త్రీ. సరే పోనీ బానిసగా సెటిల్ అయిపోతున్నాడు, వాళ్ళ యజమాని మంచిగా లైక్ చేస్తున్నాడు, ఓకే ఒక మంచి పొజిషన్కి వస్తానేమో అనుకున్నప్పుడు తీసుకెళ్ళి జైల్లో వేస్త్రీ. ఇంకెట్లుంటుంది చెప్పండి? కానీ ఎక్కడ కూడా యోసేపు గొనుక్కున్నట్టు సణుక్కున్నట్టు మనం చూడం. ప్రైజ్ ద లార్డ్. ఆ యాటిట్యూడే, ఆ ప్రవర్తనే యోసేపుని దేవుని దర్శనం వైపు తీసుకెళ్ళింది. ఏమండి, మనం ఈరోజు గుంతల్లో కూడా స్తుతించే వాళ్ళంగా మారాలా. ఇది దేవుని ప్లాన్ మనకి. ప్రత్యేకమైన బిడ్డలంగా మనం ఉండాలి. ఏదో యావరేజ్ కాదు.
నా పిల్లలు ఓకే సంకీర్తన విశ్వాసులా, ఎస్, మన గురించి సాతాను ముందు సాక్షి చెప్పగలగాలి దేవుడు. నువ్వు వాళ్ళని ఏమైనా చేసుకో, నాకు నాకు కంగారే లేదు, వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. ప్రైజ్ ద లార్డ్. ఒక్కడు సణిగితే ఒట్టు నాకు చెప్పు. ప్రైజ్ ద లార్డ్. కెన్ వీ బికమ్ లైక్ దట్? మనం ఆ విధంగా మారగలమా? గుంతలలో స్తుతించే బిడ్డలంగా మనం మారగలమా? దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు అండి మన లైఫ్స్లో. యోసేపులాగా మనము స్తుతిస్తూ దేవునికి థ్యాంక్స్ చెప్తూ మనం ముందుకు వెళ్తే గొప్ప కార్యాలు దేవుడు మనకి చూపించబోతున్నాడు. ఓకే, మనకు ఒకసారి అర్థం కాకపోవచ్చు. బహుశా యోసేపుకి అర్థమై ఉంటుంది. చెప్పండి, అర్థమై ఉంటుందా? ఆ కష్టాలు ఎందుకు వస్తున్నాయో తెలియదు. మనకి కూడా అర్థం కాకపోవచ్చు ఒక్కొక్కసారి. మన ప్రయాణం ఎటు సాగుతుంది, ఏంటి, మనల్ని ఎక్కడ పెట్టాడు దేవుడు, ఏం చెప్పాడు, ఏంటి వెళ్తున్నాను. యోసేపుకి అప్పుడప్పుడు గుర్తొస్తుంటుంది వాళ్ళ సోదరులంతా సాష్టాంగ పడినట్టు గుర్తొచ్చి ఉంటుంది. ఆయనకు వచ్చి ఉంటుంది, ఏంది ప్రభువా అదేదో కలిస్తేవి, వాళ్ళకి చెప్తే వాళ్ళు నిజంగా సాష్టాంగ పడతారనుకుంటే ఉల్టా చేస్త్రీ, సరే ఇంకేదో కొంచెం ఎట్లా ఉంటుందని చెప్పి వస్తే ఇటు అయ్యా, ఎక్కడ ప్రభువా? కానీ నెరవేరిందా లేదా? నెరవేరి తీరుతుంది. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రతి టర్నింగ్లో, ప్రతి విషయంలో మనకి అర్థం అయినా కాకపోయినా, పక్కన చెప్పండి, నీకు అర్థం కాకపోయినా దేవుని స్తుతించు. బాగా చెప్పలా? నేను చెప్పింది చెప్పాలి మీరు. నీ సిచ్యువేషన్ నీకు అర్థం అయినా కాకపోయినా దేవుని స్తుతించు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు ప్యాలెస్లో ఉంటావు రేపు. యోసేపులాగా ప్యాలెస్లో నిన్ను ఎవ్వరూ ఆపలేరు. ప్రైజ్ ద లార్డ్. కండిషన్స్ అప్లై, షరతులు వర్తిస్తాయి. ఏంటి? నువ్వు స్తుతిస్తూనే ఉండాలి. హల్లెలూయా. మెసేజ్ అయిపోలేదు. ఓకే, ఇంకొద్దిగా ఉంది. ఓకే, చూడండి ఒక మాట చూద్దాము. కీర్తనలు 22:3. నీవు ఇశ్రాయేలు చే స్తోత్రముల మీద ఆసీనుడివై ఉన్నావు. ఎందుకు మనం స్తుతించాలి? ఈ దాంట్లో రిప్లై ఉంది, చూడండి, ఆన్సర్ ఉంది. మన స్తుతుల మీద ఆయన ఆశ్రయండి. ఏమండి, సింపుల్ అండి. దేవుని సన్నిధి నీకు కావాలి అంటే ఒకటే ఒక బటన్ నొక్కాల. ఏం బటన్ అది? స్తుతులు. ఇక్కడి నుంచి కాదు, ఇక్కడి నుంచి రావాల స్తుతులు. ఇక్కడి నుంచి వస్తుంటాయి మనందరికీ. హల్లెలూయా. నొప్పి హల్లెలూయా. ఏంది ప్రభువా నువ్వు ఈ నొప్పి తగ్గించకూడదా? అది కాదు స్తుతి. ప్రభువా, ఈ నొప్పిలో కూడా ఈ మాత్రం కూడా నేను స్తుతించగలిగే శక్తి నాకు ఇచ్చేందుకు నీకు వందనాలు. హల్లెలూయా. ఈ బాధలో నుంచి కూడా నాకు ఏదో నేర్పించబోతున్నందుకు నీకు వందనాలు. హల్లెలూయా. నాకు అర్థం కాకపోయినా అయినా ఈ నొప్పిని నాకు అనుమతించినందుకు నీకు వందనాలు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీకు అర్థమైనా కాకపోయినా, ఎందుకు నీవు పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నావు అని అర్థం అయినా కాకపోయినా స్తుతించో. దేవుని స్తుతించో. స్తుతించి నష్టపోయినవాడు ఎవ్వడు లేడండి బైబిల్లో. ఇంకా లబ్ధి పొందిన వాళ్ళే ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. దెర్ ఇస్ అ పవర్ ఇన్ ప్రైజ్. స్తుతిలో శక్తి ఉందండి. స్తుతిలో శక్తి ఉంది, ఖచ్చితంగా ఉంది. హల్లెలూయా. 2 కొరింథీయులు 4:14 చదువుదాం. కాగా విశ్వసించితిని గనుక మాటలాడి తిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలువబెట్టుడని ఎరిగి మేమును విశ్వసించున్నాము కనుక మాట్లాడుచున్నాము. ఏమండి, మన స్తుతిస్తున్నప్పుడు ఏమవుతుందో తెలుసా? స్తుతిస్తున్నప్పుడు విశ్వాసం మన మాటల గుండా వస్తుంది. విశ్వాసం ఉంటేనే మనం స్తుతించగలం. పౌలు ఎప్పుడు రాశాడు తెలుసు ఈ మాటని? ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించున్నాము గనుక మాట్లాడుచున్నాము. పైన ఉంటుంది చూడండి, కాగా విశ్వసించి తిని గనుక మాటలాడి తిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై.
కాబట్టి ఎప్పుడు మనం స్తుతిస్తున్నామో మన విశ్వాసాన్ని ఆయనకి మనము చూపిస్తున్నట్టు లెక్క. దేవుణ్ణి మనము, విశ్వాసం అంటే ఏంటి? దేవా నేను నిన్ను నమ్ముతున్నాను, ఇదే కదా చెప్పడము. దేవా నువ్వు నా యొక్క ప్రార్థనకి జవాబు ఇస్తావు, నాకు అర్థం కాకపోయినా ఈ సందర్భాన్ని నువ్వు ఆశీర్వదిస్తావు, నన్ను ఫైనల్గా నువ్వు చేర్చాలనుకున్న చోటికి నన్ను చేరుస్తావు అని చెప్పడమే స్తుతించడం అంటే. అని చెప్పడమే దేవుడికి విశ్వాసాన్ని మనము ప్రకటించడమే. ప్రైజ్ ద లార్డ్. సో మనము గుంటలో పడినప్పుడు జనరల్గా ఏం వస్తాయండి, ఏం గుర్తొస్తాయి చెప్పండి? ఎంత పెద్ద గుంటో, ఎంత కటికి చీకటి, కనీసం నా ఒంటి మీద ఏముంది, ఏం పాకుతుంది కూడా కనపడ్డల్లా. నిజం చెప్పండి, ఇయే కదా మనం వచ్చింది. మనం సిక్ అయినప్పుడు నాకే ఎందుకు, నా చిన్నప్పటి నుంచి నేను చాలాసార్లు జ్వరం వచ్చింది. నాకు 103.5 ఎప్పుడు రాలా, దడుచుకున్నా, అర్ధరాత్రి నిద్ర పట్టట్లా, అంతా సెగలు, గబగబా లేసి జ్వరం పెట్టుకుంటే 103.5. నాకు డౌట్ వచ్చింది, మళ్ళీ తీసుకోకూడదు, పగిలిపోద్దే మీద అనిపించింది నాకు. చూడండి, మనసులో ఉంటుంది అది ఇట్లా. సో ఈ గుంతలో పడిన వాళ్ళము మనకి ఎటువంటి ఆలోచనలు వస్తాయో మనకి బాగా తెలుసు. కానీ ఒక భక్తుడు అంటాడు, సమస్యతోటి నువ్వు ఎంత పెద్ద సమస్య అనే దానికన్నా నా దేవుడు ఎంత పెద్దోడు అన్నాడంట. మనం సమస్యకి చెప్పాలంట, కానీ సమస్యకి మనం ఏం చెప్తాము? అబ్బా ఎంత మహిమమ్మ, నువ్వు ఎంత మహిమకరమైన దానివమ్మ అని చెప్పినట్లు లెక్క. మనం ఆ సమస్యను ఊహించుకొని నాకు చిన్నప్పుడు, ఏమనుకోకండి, అప్పుడప్పుడు మిమ్మల్ని నవ్వించాలని చెప్తుంటాను నేను. చిన్నప్పుడు నాకు 17-16 ఏళ్ళప్పుడు మోటాలు వచ్చాయి, నాకు పింపుల్స్ విపరీతంగా వచ్చాయి. మెడిసిన్స్ కూడా వాడాను. మీరు నమ్మరు, ఎప్పుడు నేను బయటకు వచ్చేవాడిని కాదు, వెలుగులోకి వచ్చేవాడిని కాదు, చీకట్లోనే మాట్లాడేవాడిని. మా ఇంట్లో ఎవరిని వస్తే ఆడపిల్ల దాక్కుంటుందే, ఇట్లా ద్వారం దగ్గర నిలబెట్టుకొని, బాగున్నారా మామయ్య, ఓకే. సో మా బావగారు ఉండేవాళ్ళు, ఆయన నన్ను రెచ్చగొట్టేవాళ్ళు అనమాట. అరే ఏంద్రా అట్టయిపోయింది ముఖం అనేవాడు అనమాట ఆయన. నన్ను ఏడిపించడం. ఇక నాకు విధంగా మనసంతా ఒక విధంగా కకావికలం అయిపోయేది. ఓకే. సో అంటే నేను అద్దం తీసుకొని ఏం చేసేవాడిని తెలుసా? మనుషుల మధ్యకి అయితే వచ్చేవాడిని కాదండి, ఏదో చూసేస్తారు, ఏదో నన్ను ఎగతాలు చేస్తారని. అయితే నేను ఒక్కడిని ఉన్నప్పుడు ఏం చేసేవాడిని తెలుసా? రూమ్లోకి వెళ్ళి కిటికీలు తెరుచుకుని బాగా సూర్యరశ్మి పడేటట్టుగా అద్దంలో నా ముఖం చూసేవాడిని అనమాట. చూసి ఒకటే ఏడ్చేవాడిని. ఏంది ప్రభువా ఇట్ అయిపోయింది, అయ్యా ఇంత పుండి అయిపోయింది, ఏందయ్యా మనుషుల మధ్యలోకి ఎట్టపోవాలయ్యా నేను. ఈ అలవాటు ఈరోజు కూడా ఉంది మనందరికీ. నవ్వకండి, అందరికీ ఉంది. సమస్య వస్తే దాన్ని భూతద్దాల్లో పెట్టి చూస్తాం. దీంట్లో ఏమేమి ఉన్నాయి, ఇంకా ఏమి రావచ్చు దీంట్లో నుంచి, అవసరమా? ఉన్నది చాలు. ఓకే. అయితే ఆ సమస్యకి మనం చెప్పేవాళ్ళంగా తయారవ్వాలి. ఏం చెప్పాలంటే, ఓ సమస్య, నీకన్నా నా దేవుడు గొప్పోడు. హల్లెలూయా. చప్పటకూడదామా? హల్లెలూయా. సో స్తుతిలో ఇది ఉందండి. స్తుతిస్తున్నప్పుడు ఇదంతా స్తుతిలో ఉంటుంది. సమస్య ముందు నువ్వు స్తుతిస్తున్నప్పుడు దేవుణ్ణి, డెవిల్కి కూడా, సాతానికి కూడా మనకు మెసేజ్ పంపిస్తాం. ఏం తెలుసా? సాతానా, నువ్వు ఎన్ని చేసినా ఏమి చేసినా నా దేవుడు మహింపరచబడతాడు, ఇది నేను ఖచ్చితంగా జయిస్తాను, నేను తిరిగి లేస్తాను, నిన్ను జయిస్తాను, నిన్ను పడగొడతాను. హల్లెలూయా. ఉందిగా, శత్రువా నా మీద నువ్వు అతిశయించబడకు, నేను తిరిగి లేస్తాను. ఆత్మావేశుడే రాసినటువంటి మాటది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఓకే. సో మనము గుంటలో ఉన్నప్పుడు మన కోసం ఒక ఆయన వెయిట్ చేస్తున్నాడు మనల్ని రక్షించడానికి. యోసేపు గుంటలో ఉన్నప్పుడు ఒక ఆయన వెయిట్ చేశాడు యోసేపుకి హెల్ప్ చేయడానికి. ఎవరైనా? యూదా. యూదా అంటే స్తుతి.
ఏమండి, మనము కూడా గుంటల్లో పడినప్పుడు ఈ ప్రైజ్, ఈ స్తుతి అనే అంశం మనకి హెల్ప్ చేయాలని ట్రై చేస్తుంది. దాన్ని మనం గమనించాలి, మనం స్తుతించాలి దేవుణ్ణి. మన గుంట పరిస్థితిని బట్టి కూడా మనము దేవుణ్ణి స్తుతించాలి. ఓకే, సో మనము గుంటల్లో పడినప్పుడు, నష్టాల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించడమే స్తుతి బలియాగము అంటారు. అర్థమైందండి? మామూలుగా అన్నీ బాగున్నప్పుడు స్తుతిస్తే అది స్తుతి బలియాగం కాదు, సింపుల్ స్తుతి యాగం అని చెప్పుకోవచ్చు దాన్ని, ప్రైజ్. అయితే సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్, స్తుతి బలియాగంగా ఎప్పుడు మారుతుందంటే నెగిటివ్ థింగ్స్ జరుగుతున్నప్పుడు, ఏది మనకు అనుకూలంగా లేనప్పుడు, అటువంటి పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నప్పుడు దేవునికి థ్యాంక్స్ చెప్తావే, దేవుని స్తుతిస్తావే, అది స్తుతి బలియాగం. ప్రైజ్ ద లార్డ్. దేవుడు కోరుకుంటుంది అదే మన దగ్గర నుంచి. ఓకే, కీర్తనలు 40 అధ్యాయము 2వ వచనంలో దావీదు ఒక మాట రాశాడు చూడండి. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. ప్రైజ్ ద లార్డ్. లేపాడు ఆయన్ని, లేపాడండి. ఎస్, ఇవే మాటలు మనము ఆ దొంగ ఊబిలో కూరుకుపోతున్నప్పుడు మనం చెప్పగలగాలి. ఎందుకంటే దావీదు జీవితంలో చేశాడు కదా, మన జీవితంలో చేస్తాడు, లేపుతాడు మనల్ని ఆయన. ప్రైజ్ ద లార్డ్. మనము దేవుణ్ణి ఆ విధంగా మనము స్తుతించగలగాలి. ఓకే, ఒక భక్తుడు ఒక మాట అన్నాడండి. ఏ మాట అన్నాడంటే, ఒక నిజమైన ఒక మంచి వ్యక్తిని ఆయన విజయాల నుంచి ఎవరు ఆపలేరంట. ఒక మంచి వ్యక్తిని అడ్డుకోలేరంట ఎవరు. అలాగే అది ఎంత నిజమో అంతకన్నా భయంకరమైన సత్యం ఏంటంటే, స్తుతించే వ్యక్తిని అడ్డుకోవడం ఎవరికి సాధ్యం కాదంట. దేవుణ్ణి అన్ని వేళలా స్తుతించే వ్యక్తిని ఎదుర్కోవడము, వాళ్ళని పడదోయడం అనేది ఈ లోకంలో ఎవరికి సాధ్యం కాదంట. ప్రైజ్ ద లార్డ్. స్తుతిలో అటువంటి శక్తి ఉన్నది. హల్లెలూయా. మరి ఫైనల్గా వచ్చేస్తున్నాం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 25, 26 మనకి బాగా చాలాసార్లు చదువుకున్నాం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎవరండి వీళ్ళిద్దరు? ఖైదీలు. సంకెళ్ళు వేయబడ్డాయి వాళ్ళకి. సంకెళ్ళు వేయబడిన పరిస్థితిలో సైలెంట్గా లేరు వాళ్ళు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఆ స్తుతులు ఎవరు వింటున్నారు? ఖైదీలు వింటూ, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వింటున్నారు. అవి ఊరకే పోలే, టైంపాస్ కోసంగా పాడిన స్తుతి గీతాలు కాదు అవి, దేవుని శక్తితో నింపబడినటువంటి స్తుతి గీతాలు. ఆ కష్టకాలంలో, దేవా మేము ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నువ్వు కంట్రోల్లో ఉన్నావు ప్రభువా, నువ్వు అబ్సల్యూట్ కంట్రోల్లో ఉన్నావు ప్రభువా అని స్తుతి అని దేవుడికి చెప్పే స్తుతి కీర్తనలు అవి. కాబట్టి ఏం జరిగిందంట? అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొను, అందరి బంధకములు ఊడెను. ప్రైజ్ ద లార్డ్. ఏమండి, పౌలు సీలు చేసిన స్తుతి ఆరాధన మనం కొంచెం ధ్యానించాలి. కష్టాలు ఎవరికి వచ్చినాయి? వాళ్ళిద్దరికి వచ్చినాయి కదా, వాళ్ళిద్దరికి కష్టాలు వచ్చాయి. ఆ కష్టాలు కూడా ఏం చేశారు? దేవుణ్ణి స్తుతించారు. సంఖ్యలు వాళ్ళకి మాత్రమే ఊడినాయా? చప్పట్లు కొడదామండి. ప్రైజ్ ద లార్డ్. నీ కష్టకాలంలో, కన్నీళ్ళల్లో నువ్వు నేను స్తుతి చేస్తే పక్కన వాళ్ళు కూడా ఆశీర్వాదకరం అవుతుంది. హల్లెలూయా. దట్ ఈస్ ద పవర్ ఇన్ ప్రైజ్. స్తుతిలో ఉన్న శక్తి అదండి. మనకు అర్థం కావట్లే. మనకి ఎంతసేపటికి జేబు నిండితే హల్లెలూయా, జేబు ఖాళీ అయితే హల్లెలూయా, జేబు నిండితే హల్లెలూయా, జేబు కలిపిన హల్లెలూయా. ఈ పరిస్థితికి రావాలి మనం. అప్పుడు నీకు నాకే కాదు సంఖ్యలు ఊడేది, మనకే కాదు స్వాతంత్రం దొరికేది, మన పక్కన ఉన్న వాళ్ళకు కూడా స్వాతంత్రం ఇస్తాం, మన పక్కన వాళ్ళకి కూడా మనం ఆశీర్వాదకరం అవుతాం. ప్రైజ్ ద లార్డ్.
కాబట్టి ఈ స్తుతి సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్ బలియాగాన్ని మనము అంత కీతగా తీసివేయొద్దండి. దేవుని శక్తి ఉంది అందులో. ఓకే, సో ఒక ఆయన అంటాడు, నేను ఒక ఎక్స్ప్లెనేషన్ చదివాను ఆ చాప్టర్ గురించి. దాంట్లో బలి చక్కగా రాశాడు ఆయన. ఆయనకి ఎట్లా దేవుడు చక్కగా మంచి తలంపిచ్చాడు. ఆయన ఊహించుకున్నాడంట, పౌలు సీలు స్తుతిస్తుంటే, దేవుని స్తుతిస్తుంటే గాబ్రియేలు, మామూలు గాబ్రియేలు కదా ఆన్సర్లు ఇచ్చేది, ప్రార్థనకి ఆన్సర్లు ఇస్తా దేవుడి మాటల్ని శిష్యులకి తెలుపుతూ చేస్తుంటారు కదా, భక్తులకి తెలుపుతూ ఉంటారు కదా. సో గాబ్రియేలు దేవుడు మాట్లాడుకుంటున్నారంట ఆ సమయంలో. ఆయన ఊహించుకున్నాడు యాక్చువల్గా, కానీ ఆ ఊహ చాలా బలం నచ్చింది నాకు. అందుకని ఆ ఊహ ఆయన రాసి పెట్టాడు అన్నమాట ఒక దగ్గర. ఆయన ఏమంటాడంటే, పౌలు సీలు స్తుతిస్తున్నప్పుడు వాళ్ళు ప్రార్థించలా, స్తుతిస్తున్నాడు, స్తుతి పాటలు పాడుతున్నప్పుడు దేవుడు గాబ్రియేలుతో డిస్కషన్ చేసుకుంటున్నాడంట. సడన్గా దేవుడు లేచి, గాబ్రియేలు నువ్వు కాసేపు ఉండు, నేను వెంటనే పోవాలి, టైం ఉంది, పని ఉంది అన్నాడంట. ఏం పని ప్రభువా అంటే, ఇదిగో పౌలు సీలు పిలుస్తున్నారు, నేను పోవాలి. ఏమైనా పిలిచారా వాళ్ళు? పిలిచారా? స్తుతించారు. అంటే స్వయాన దేవుణ్ణే సంతోషపరుస్తుంది ఆ స్తుతి. సో అటువంటి, అంటే దేవదూతకు చెప్పుండొచ్చు, ఆయన గాబ్రియేలుకి చెప్పుండొచ్చు దేవుడు, గాబ్రియేలు పోయేసి పౌలు సీలుకి హెల్ప్ చేయి అని చెప్పొచ్చు. కాదంట, స్తుతిలో ఎంత ప్రభావం ఉందంటే, మనం చేసే స్తుతులు మామూలు స్తుతి కాదు, డబ్బులు ఉన్నప్పుడు చేసే స్తుతి కాదు, ఖాళీగా ఉన్నప్పుడు దేవుని స్తుతిస్తే ఆ స్తుతి డైరెక్ట్గా దేవుడు హృదయం తాకుతాయంట. ఆయనే యాక్షన్ తీసుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకనే ఆయన యాక్షన్ తీసుకున్నాడు కనుకనే పౌలు సీలు బంధకాలు మాత్రమే కాదు, అక్కడున్న బందీల బంధకాలన్నీ తెంచబడ్డాయి. హల్లెలూయా. స్తుతిలో అటువంటి శక్తి ఉంది. ఓకే, జెఫన్యా గ్రంథము 3:17 ఒక మాట ఉంటుంది, నీ దేవుడిని యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. యాక్చువల్గా ఇక్కడ కూడా బైబిల్లో ఉంటుంది 3:17లో 3:17 జెఫన్యా గ్రంథం, జెఫన్యా 3:17. దీంట్లో ఒక మాట చూపిస్తాను చూడండి. అప్పుడప్పుడు మనం బైబిల్ చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తుంటాయి మనకి. 3:17 ఏమండి, ఇక్కడ ఒక మాటను చూడండి లాస్ట్లో, హీ విల్ జాయ్ ఓవర్ దీ విత్ సింగింగ్. దేవుడు పాట పాడతాడంట. ఇంకేదైనా ఎవరి దగ్గర ఇంగ్లీష్ బైబిల్స్ ఉంటే చూడండి, ఇంకేదన్నా పదం రాస్తుందా లేదా అక్కడ. దేవుడు నిన్ను బట్టి, నువ్విచ్చే సంతోషాన్ని బట్టి దేవుడు పాట పాడతాడు అని రాస్తుంది అక్కడ ఇంగ్లీష్లో. The Lord thy God in the midst of thee is mighty, he will save, he will rejoice over thee with joy, he will rest in his love, he will joy over thee with singing. ఇక్కడ తెలుగులో రాస్తుంటే హర్షించును అంటే ఓవర్గా సంతోషం అంటే ఏమొస్తాయి మనకి? బాత్రూంలో ఏమొస్తాయి? బాత్రూంలో ఎవరు మనం డిస్టర్బ్ చేయరు, నా చూసారా? కాబట్టి మనం ఓవర్ జాయిస్గా ఉంటే మన నోటి గుండా చక్కని పాటలు వస్తాయి. అలాగే ఇక్కడ దేవునికి పాట పుట్టించిన విషయం ఏంటో తెలుసా? మనం ఆయనకిచ్చే సంతోషం అంట. ఎప్పుడు వస్తుంది మన వల్ల సంతోషం దేవుడికి? మనం స్తుతించినప్పుడు. ప్రతి పరిస్థితుల్లో మనం ఆయన స్తుతించినప్పుడు ఆయన మనకు సంతోషాన్ని కలుగు చేస్తాము. ఆ సంతోషం ఆయనకి టూ మచ్ ఆనందం కలిగిస్తుంది. ఎంత ఆనందం అంటే ఆయనే పాట పాడతాడంటే, దేవుడే ఒక గీతాన్ని ఆలపించేటువంటి సంతోషం ఆయనకి మనము కలిగిస్తాం. ఓకే, ఇప్పుడు చాలామంది క్వశ్చన్ చేస్తారు, ఏంటండి వాళ్ళు ఆ సంఘంలో అటు చెప్తారు, కష్టాల్లో స్తుతించాలంట, నష్టాల్లో స్తుతించాలంట. నష్టం దేవుడిచ్చాడా స్తుతించడానికి? కష్టం దేవుడిచ్చాడా స్తుతించడానికి? దేవుడు ఇవ్వడు, కష్టాలు నష్టాలు ఇవ్వడు. దానికి ఏందండి దేవుని స్తుతించేది? నీ జబ్బుకేందండి దేవుని స్తుతించేది అని చిత్రంగా మాట్లాడతారు కొంతమంది. ఏమండి, మనము గొంతల్లో స్తుతించడం అంటే గొంతని బట్టి కాదు. అయ్యా నాకు ఈ కష్టం ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా, నీకు వందనాలయ్యా అని గొంతని బట్టి కాదు స్తుతిస్తున్నాం. గొంతలో నుంచి కనబడబోతున్నటువంటి దేవుని మహిమని బట్టి స్తుతిస్తున్నాం మనం. ప్రైజ్ ద లార్డ్. ఈ గొంత నుంచి
ఈ లోయ నుంచి పర్వతానుభూతిని ఇవ్వబోతున్నాడు నీకు. ఆ ఇరుకులో నుంచి విశాలతని ఇవ్వబోతున్నాడు నీకు. ఆ దుఃఖంలో నుంచి సంతోషాన్ని కలిగించబోతున్నాడు నీకు. దాన్ని బట్టి ముందుగానే అడ్వాన్స్గా స్తుతిస్తున్నాం మనం. అది గొంతులో స్తుతించడం అంటే, మన కష్టాన్ని బట్టి స్తుతించడం అంటే అది. కష్టాన్ని బట్టి వర్ణించుకుంటూ, నాకు ఇక్కడ పుండు ఉందయ్యా, చీము గారుతుందయ్యా, నీకు వందనాలయ్యా, ఈ చీము ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా, ఈ రక్తం ఇచ్చేందుకు నీకు వందనాలయ్యా, ఈ జిల ఇచ్చేందుకు నీకు వందనాలయ్యా. ఇది కాదు మనం దేవుడు చెప్తుంది. అందులో నుంచి నాకు ఇవ్వబోతున్నటువంటి మంచిని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఇది స్తుతిలో శక్తి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ఇక నుంచండి ఒక్కొక్కసారి మనము విచారింపులకి వెళ్తుంటాం. ఎవరికైనా బాగలేకపోతే విచారింపులు మంచిదే, ఆదరణ అవసరం. అయితే కొంతమంది అదొక పార్టీలాగా చేసుకుంటారు. దాని ఇంగ్లీష్ ఏమంటారంటే పిటీ పార్టీ. సంతోషకరణ పార్టీ కాదు అది, పిటీ పార్టీ, జాలి పార్టీ. జాలి చిన్నప్పుడు నాకు ఉండేది ఆ గుణం. ప్రతిదానికి నేను అనుకున్నాను, అబ్బా జాలి అంటే స్వజాలి అంటే సెల్ఫ్ పిటీ. సెల్ఫ్ పిటీ అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, మీ అందరికీ ఒకసారి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. సెల్ఫ్ పిటీ ఈజ్ ఫ్రమ్ ద డెవిల్. నీ మీద నీకే జాలి ఉంటుంది. అయ్యయ్యో నా బతుకింది ఇట్ అయిపోయింది, అయ్యయ్యో నా లైఫ్ ఇది ఇట్ అయిపోయింది, అయ్యయ్యో నా చదువు ఇట్టేందుకు పాడైపోయింది, అయ్యయ్యో నాకే ఎందుకు కష్టాలు వచ్చినాయి, అయ్యయ్యో కుటుంబ బాధ్యత అంతా నా మీదే ఎందుకు పడింది. ఎంత జాలి నీ మీద నీకు. ఏమండి, ఈ ఫీలింగ్ ఎవరికైనా వచ్చిందంటే ఇట్ ఈజ్ నాట్ ఫ్రమ్ గాడ్, ఇట్ ఈస్ ఫ్రమ్ ద డెవిల్. గుర్తుపెట్టుకోండి. సొంత జాలి నీ మీద నీకే జాలి కలిగిస్తున్నాడు అంటే దేవుడు కలిగించడు. ఎందుకండి మనకి సొంత జాలి ఎందుకండి? ఓకే, ఒకప్పుడు నేను అనుకునేవాడిని, నా గురించి అందరూ మాట్లాడుకోవాలి, ఏమని తెలుసా, వాడి బతుకు నట్టయిపోయింది. మీరు నమ్మరు, ఆ విధమైన విపరీతమైన ఆలోచన వచ్చాయి నాకు. పడుకున్నప్పుడు అందరూ నా గురించి నేను ఫంక్షన్కి వెళ్తాను, చూడండి ఇమాజినేషన్స్. నేను ఒక ఫంక్షన్కి వెళ్తాను, ఆ ఫంక్షన్లో అందరూ మా అమ్మ దగ్గరికి వచ్చి చెప్తున్నట్టు ఊహించుకునేవాడిని నేను. ఏందమ్మా ఆ అబ్బాయి జీవితం అట్టయిపోయింది, వాడిని ఇంకా చదివించకూడదమ్మా, వాడిని ఎందుకమ్మా చిన్న వయసులో మిలిటరీకి పంపించేశారు, వాడు లైఫ్ ఏందమ్మా అట్టయిపోయింది అని చెప్తుంటే నేను వినాలా. అబ్బా హాహాహాహా. ఏమండి, నేను ఒక్కసారి యేసు పువ్వులోకి వచ్చిన తర్వాత ఒకసారి ప్రశ్నించుకు, నాకేం తక్కువ? అన్ని దేవుడిచ్చాడు నాకు, అన్ని దేవుడిచ్చాడు. నా మీద నాకు జాలి లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. దేవుడే సర్వసృష్టికర్త, దేవుడే నా తండ్రిగా ఉన్నాడు. నాకు ఇంకా సొంత జాలి అవసరం, నా మీద నాకు జాలి అవసరం లేదు. ఎందుకు జాలి పడాలి నా మీద? నాకు దేవుడు నాతో ఉన్నాడు. నా వే ఆఫ్ థింకింగ్ మారిపోయింది. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి పిటీ పార్టీలు ఆపేద్దాం. నాకే ఎందుకు ఇట్టుంది. కొంతమంది నేను నా కష్టాలు మౌనికి చెప్పుకుంటాను అనుకో, మౌనికి రివర్స్ చేస్తుంది. నా కష్టం ఎందు అంకుల్ నాకు కూడా ఇక్కడ నొప్పి ఉంది అంకుల్ మీ ఇక్కడే కదా నొప్పి, నాకు 2 అంకుల్. దీన్నే పిటీ పార్టీ అంటారు. మనకొద్దండి అలాంటి పార్టీలు, మనకొద్దు అలాంటి సంభాషణలు, మనకొద్దు. శత్రువుకు చెప్దాం, నువ్వు నన్ను పడదోసిన తిరిగి లేస్తా, నా మీద నువ్వు ఏమీ హెచ్చింపులు చేసుకోకు. ఐ విల్ రైజ్ అప్ వన్ డే. దావీదు గొలియాతుని వేసేసినట్టుగా నేను వేస్తా నిన్ను. నా సొంత శక్తితో కాదు, దేవుడు నాకు శక్తి ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. 21వ తారీఖు ప్రీ క్రిస్మస్ చేసాం, అందరం సిక్ అయిపోయాం. అయితే ఏందంట, నేను ప్రశ్నిస్తున్నా ఈరోజు డెవిల్ని, అయితే ఏందంట, మేము తిరిగి లేస్తాం. ఇది మాది, ఇది మా అడ్డా. హల్లెలూయా. దేవుడు మాకు ఇచ్చాడు. దీన్ని నువ్వేం చేసుకోలేవు, నువ్వు ఇష్టం వచ్చినట్టు చేసుకో. వీ విల్ కమ్ బ్యాక్. మేము తిరిగి వస్తాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వచ్చేసాం ఎక్కడికి? పిట్లోంచి బయటకు వస్తున్నాం, కుంటలోంచి బయటికి వస్తున్నాం. ఓకే, సో ఇంకా చాలా విషయాలు రాసి పెట్టుకున్నాను నేను. మీకు అన్నీ చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారని దీంతో ముందుకు వెళ్ళిపోతున్నానండి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ గుంతలన్నీ కూడా, యోసేపు ఇంకా గుంతలోనే ఉన్నాడా? చెప్పండి ఎవరన్నా, అందరు చెప్పాలి ఏకకంఠంతో. లేడు.
గుంతలు తాత్కాలికమే. పక్కన చెప్పండి ఈ మాట, నీ గుంతలు తాత్కాలికమే. ఇంకో గుడ్ న్యూస్ చెప్తారా? ఇంకో గుడ్ న్యూస్ చెప్పండి పక్కన. నువ్వు ఖచ్చితంగా ప్యాలెస్లోకి వెళ్ళబోతున్నావు. ఆమేన్. గుంతలు తాత్కాలికము, భవంతులు శాశ్వతం మనకి. హల్లెలూయా. ఇది మన దేవుని ప్లాన్ మన జీవితంలో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఓకే, సో ఇక నుంచి నేనైతే అనుకున్నాను, ఎరికో గోడల దగ్గర దేవుడు ఏం చెప్పాడండి? ఎరికో గోడలంట ఎంత పెద్దవంటే, ఎరికో గోడలు, గోడ ఎంతమంది ఉంటుందండి? గోడ ఇంత ఎడల్పు ఉంటుందా జనరల్గా? ఎరికో గోడ అంటే రథాలు పోవచ్చంట గోడ మీద. అంత పెద్ద వెడల్పోయి ఎరికో గోడలు, అంత పెద్ద స్ట్రాంగ్ అవి. చివరి అభ్యంతరం వాళ్ళకి అడ్డుగోడ, కనానులోకి వెళ్ళటవడానికి చివరి అడ్డుగోడ ఏంటి? ఎరికో గోడలు. మహాబలమైన ప్రకారాలు అవి. మరి వాటి గురించి వీళ్ళందరూ మోకరిల్లి ఆ గోడల ముందు కూర్చొని, అయ్యా గోడలు తీసి అయ్యా అన్నారా? మీరుంటూ చూపించండి నాకు, బైబిల్లో మీద రాసి ఉంటే. పిటి పార్టీలు చేసుకోలే వాళ్ళు అక్కడ. ఓకే, వాళ్ళు చేసిన, దేవుడు చెప్పింది ఒకటి వాళ్ళకి, స్తుతించు నువ్వు చాలు, స్తుతించు. ఏమండి, నాకు ఇయ్యయ్యా అనే బదులు ఇచ్చినందుకు నీకు స్తోత్రమయ్యా, ఇచ్చినందుకు చెప్పి చూడండి. మీరు, మనం చేయము అంతే, చెప్పి చూద్దాం. రిజల్ట్ లేకపోతే అప్పుడు దేవుని అడుగుదాం. ప్రైజ్ ద లార్డ్. వీ షుడ్ లెర్న్ టు ప్రైజ్ హిమ్. దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోవాలి మనం. ఇది నేర్చుకుంటే వస్తుంది. ప్రాక్టీస్ చేయాలి మనం స్తుతించడము. ప్రతి విషయంలో స్తుతించడము మనము ప్రాక్టీస్ చేయాలి. ఓకే, లాస్ట్కి వచ్చేద్దాము. చెప్పేసాను లాస్ట్ని. సంఖ్యాకాండం 14వ వచనము, 27, 29. నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేను ఎంతవరకు సహింపవలను? ఇజ్రాయేలు నాకు విరోధముగా సనుగుచున్న సనుగులను విని ఉన్నాను. నీవు వారితో యెహోవాకు ఏదనగా, నా జీవముతోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. చదువు ఇంకోటి 29 కూడా. మీ శవములు ఈ అరణ్యములోనే రాలును. మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ, అనగా 20 ఏళ్ళు మొదలుకొని పైప్రాయము కలిగి నాకు విరోధంగా సనిగిన వారందరూ రాలిపోవుదురు. ఆమేన్. సంఖ్యాకాండం 11:1 చదువుకున్నామా? 11:1. జనులు ఆయాసమును గూర్చి సణుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దానిని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెములో నొక్క కొనను దహింపసాగెను. ఇప్పుడు చెప్పండి, యెహోవా దయాళుడు. ఎంత బాగా పాడుకుంటాం మనం. ఇక్కడ అగ్ని రగులుకుంది, కారణం వాళ్ళ సణుగుడు. ఏమండి, సణుగుడికి స్తుతికి రెండు ఒకదానికొకరు పడవు. ఎక్కడ సణుగు ఉంటుందో అక్కడ స్తుతి రాదు, ఎక్కడ స్తుతి ఉంటుందో అక్కడ సణుగుడు నిలవలేదు. మనం ఈరోజు నిర్ణయించుకుందాం, మనకి సణుగులు కావాలా, స్తుతులు కావాలా? స్తుతులు కావాలని చాలా సులభంగా చెప్పేశాం, కానీ అది ప్రాక్టీస్ చేయాలి. సమస్య వచ్చినప్పుడు నిలబడి, దేవా, రోమీయుల రాసిన పత్రిక 8:28 చెప్పావు కదా, నాకు ఏమి సంభవించినా మంచికే జరుగుతుందని. అయ్యా, ఇందులో కూడా ఏమైనా మంచి ఉందా? అడగండి, పర్లేదు అడగండి. అయ్యా, నేను అడుగుతా దేవుణ్ణి, అయ్యా ఇక్కడ వచ్చి నిలబెట్టావు, ఇక్కడ ఏమీ నాకు అనిపించట్లేదు, అయోమయంగా ఉంది, ఇందులో కూడా మంచి ఉంటుంది అంటావా అని అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. నేను దేవుడు మన తండ్రి అండి. వీ కెన్ టాక్ టు హిమ్. మనం ఏమైనా అడగగలం ఆయన్ని, ఏమైనా మాట్లాడగలం ఆయనతోటి. కానీ దేవుడు చూపిస్తాడు, ఎస్, దెర్ ఈస్ మై బ్లెస్సింగ్, నా బ్లెస్సింగ్ ఉంది దీంట్లో, భయపడకు చెప్తాడండి. చివరిలో నేను ఒక చిన్న ఈ విషయం చెప్పేసి, నాకు జరిగింది చెప్పేసి నేను ముగిస్తాను. నేను కార్గిల్ టైంలో ఎయిర్ ఫోర్స్లో ఉన్నాను, 99 ఆ ప్రాంతంలో. అదే టైంలో నాకు బీటెక్ సీట్ వచ్చింది, ఈవినింగ్ కాలేజ్.
గవర్నమెంట్ కాలేజీ. అయితే మామూలు సమయంలోనే ఈవినింగ్ కాలేజీకి వెళ్ళడము చాలా కష్టతరంగా ఉండేది నాకు. ఎందుకంటే మాకు సాయంత్రము 7:30, 8 గంటల వరకు డ్యూటీ ఉంటుంది మాకు. కొన్ని డ్యూటీలు ఎలాంటివంటే నైట్ 10 గంటల వరకు సాగేది. అటువంటి డ్యూటీలు ఉన్నప్పుడు నాకు నా టైమింగ్స్ ఏంటంటే 6 to 9:30 కాలేజ్ టైమింగ్స్. అసాధ్యమైపోయింది నాకు, అసాధ్యం అనిపించేది. మామూలు సమయంలోనే అలాగ ఉన్నప్పుడు సడన్గా నాకు అడ్మిషన్ వచ్చే ముందే నాకు ఇంకా అప్పుడు సీట్ రాలేదు. వచ్చే ముందే నాకు ఎవరో చెప్పారు, ఈ ఎంట్రన్స్ టఫ్గా ఉంటుంది, బాగా చదవాలి రాయాలని. అప్పుడు నేను డిప్లొమా వదిలేసి 11 సంవత్సరాలు అయింది నేను పాలిటెక్నిక్ వదిలేసాను. టచ్ చేయలేదు నాకు స్టడీస్లో. అప్పుడు అనిపించింది నా వల్ల అవుతుందా, 11 సంవత్సరాలు టచ్ పోయింది స్టడీస్, మళ్ళీ తిరిగి నేను ప్రిపేర్ అయ్యి ఎంట్రన్స్ రాయగలనా అని. ఓకే సరే పుస్తకం కొనుక్కొని తిరగేయడం మొదలెట్టాను. అప్పుడే మాకు చెప్పారు, అరే బాబు నువ్వు ఒక దగ్గరికి వెళ్ళాలి, అక్కడ తాగడానికి నీళ్ళు కూడా ఉండవు. అక్కడ ఎవరిని పంపిస్తారంటే ఎవరైతే ఫ్యామిలీస్తో ఉండరో, ఎవరైతే బ్యాచిలర్సో వాళ్ళు మాత్రమే వెళ్ళాలిరా, కాబట్టి నువ్వు ఇరుక్కున్నావు. మేమిద్దరం వెళ్ళాం. మేము ఆ రోజు రిపోర్ట్ చేసాం ఢిల్లీలో, ఇద్దరం తెలుగు వాళ్ళమే. ఆ అబ్బాయికి పెళ్ళే కాలే, నాకు పెళ్ళయింది, ఫ్యామిలీ లేదు. నేను సీనియర్ నా అబ్బాయి కన్నా. కానీ నాకు భలే బాధ వేసింది, ఆ అబ్బాయిని ఏం పంపించలేదు, నన్ను పంపించారు. అదేంటంటే నీకు ఫ్యామిలీ లేదు కదా అన్నారు. మీకెవరు చెప్పారు అన్న. నీ స్టోరీ అంతా మాకు తెలుసు, మీ ఆవిడ సిఆర్ కోట్ల వర్క్ చేస్తుంది, నీకు ఫ్యామిలీ లేదు కాబట్టి వెళ్ళాల్సిందే అన్నారు. నేను ఆ రాత్రి ప్రార్థన చేశా, ప్రభువా ఎంట్రన్స్ రాద్దాం అనుకున్నాను, చాలా టఫ్ అంట, నేను ఇక్కడ ఏదో టైం దొరకదు అనుకున్నాను, నన్ను తీసుకెళ్ళి నీళ్లు కూడా దొరకని ప్రాంతానికి వేస్తున్నారు, అక్కడ కరెంటు కూడా అప్పుడప్పుడు ఉండదంట, ఏం చేయాలి ప్రభువా అంటే దేవుడు సైలెంట్గా ఉన్నాడు, ఏం చెప్పలేదు. కానీ నేను ఒక మాట అడిగా, ప్రభువా 8:28 రోమిలస్ పత్రికలు చెప్పావు, నువ్వు నాకు ఏం జరిగినా మంచి జరుగుతుంది. నాకు రికమెండేషన్ చేసేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. వద్దు మధుబాబుని పంపించబాకండి, మధుబాబు అంత ప్లేస్కి పోలేడు, లేదా మాకు మధుబాబుతో ఇక్కడ పని ఉంది అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. పంపించమనేవాళ్ళే అందరూ, ఎవరి పాటికి వాళ్ళు తప్పించుకునేవాళ్ళే. ఇప్పుడు నాకు నువ్వే శరణం. నాకు తెలుసు ప్రభువా, నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్ళి నువ్వు నాతో ఉంటావు, అది నాకు బ్లెస్సింగ్గా చేస్తావని. మీరు నమ్మరండి, నేను అక్కడికి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిపోగానే ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ స్టార్ట్ అయ్యి నేను ఎక్కడి నుంచి అయితే వెళ్ళానో మా హెడ్ ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడ అంత టెన్షన్ అయిపోయింది. అందరూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఆఫీసులో ఉన్నారు, పనులు చేస్తూనే ఉన్నారు. అటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చింది. మేము మాత్రం నాతో పాటు 10 మందిని పంపించారు ఆ రిమోట్ ప్లేస్కి, నీళ్లు దొరకని ప్లేస్కి. ఏమండి మీరు నమ్మరు, మాకు ఎంజాయ్మెంట్. అక్కడ మమ్మల్ని పట్టించుకునే వాళ్ళే లేరు, అటెండెన్స్ చూసేవాళ్ళే లేరు. మా ఇష్టం వచ్చినప్పుడు బయటికి వెళ్ళేవాళ్ళం, ఇష్టం వచ్చినప్పుడు లోపలికి వచ్చేవాళ్ళం. నీళ్లు కూడా పక్క నుంచి మాకు రైతులు నీళ్ళు ఇచ్చేవాళ్ళు తాగడానికి. చక్కగా వాళ్ళ పంటలో పండిన కూరగాయలు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. మెస్ ఉండేది ఎట్లాగో మాకు. చక్కగా నాకు అనిపించింది, అరే బాబు నేను ఎప్పుడు అక్కడ ఉంటే ఏమైనా ఉండేది నా పరిస్థితి. ఇంకోటి తెలుసా మీకు, నేను ఎంట్రన్స్కి సూపర్గా ప్రిపేర్ అయ్యా. అక్కడ టైమే టైము నాకు ఎట్ట పాస్ చేయాలో తెలిసేది కాదు, అంత టైం ఉండేది నాకు. అక్కడ వార్తలు వింటుండేవాడిని నేను మా పేరెంట్ యూనిట్లో. అరే బాబు రాత్రి 12 అయిపోతుంది, ఇళ్ళకి వెళ్ళేటప్పుడు జనాలు పాపమని నేను దేవుడు స్తుతించా. హల్లెలూయా. ప్రభువా రోమిలస్ పత్రిక 8:28 ఎంత కరెక్ట్ ప్రభువా. వాళ్ళందరూ రాజకీయం చేసి వీళ్ళ ఫ్యామిలీ లేదు వీడికి, ఈయన పంపించండి చెప్తే నాకు నువ్వు ఇక్కడ రాజభవనాన్ని ఏర్పాటు చేసావు. టైంకి ఫుడ్ వస్తుంది, పని లేదు, బాట లేదు, పుస్తకాలు ముందేసుకొని చదువుకునేవాడిని. ఆ దెబ్బకి నాకు సీట్ వచ్చింది. అక్కడ ఉండేది 30 మందే సీటు. ఓకే, వాళ్ళల్లో వన్ ఆఫ్ ది ఓల్డ్ మెన్ నేను, ముసలోళ్ళలో నేను ఒక ముసలోడిని. ఆ రోజుల్లో 1999లో సీట్ వచ్చింది నాకు. అదే నేను అక్కడుండి ఆ యూనిట్లో ఉండి చదువుకునే అవకాశం దొరికిండేది కదా నాకు. చాలామంది అన్నారు, మా బాస్ అన్నాడు, మధుబాబు తుమారా భగవాన్ అచ్చా యార్ అన్నాడు ఆయన. నీ దేవుడు నీకు మంచిగా చేశాడులే, నువ్వు అక్కడ ఉన్నావు కాబట్టి చదువుకోగలిగావు,
ఎంట్రన్స్ రాయగలిగామని చెప్పేసి. ఆ తర్వాత కార్గిల్ స్టార్ట్ అయింది. కార్గిల్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ నాకు ఈ ఆలోచన వచ్చి, ప్రతిసారి వస్తుంది మనకి ఆలోచన, ప్రతిసారి వస్తుంది. దేవా ఇప్పుడేంది ప్రభు, మొన్న అయితే చేసావు, ఇప్పుడా? ఎప్పుడు వస్తాయి మనకి, కానీ ఎప్పుడు దేవుడు నీతో ఉంటాడు. ఆయన అలసిపోయే దేవుడు కాదండి. పక్కన చెప్పండి ఈ మాట, నీ దేవుడు అలసిపోడు. అలసిపోయే దేవుడు కాదు. ఒక పని చేసేసి చాలులేబ్బా నేను చేసేసాను కదా, నేను ఎల్లుండి చేస్తాను అనేవాడు కాదు దేవుడు. మళ్ళీ సమస్య వచ్చింది నాకు. కార్గిల్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి లేపేశారు మమ్మల్ని. లేపేసి ఎక్కడికి వెళ్తున్నారో మాకు తెలియదు, చీకట్లో తీసుకెళ్ళిపోయారు, ఎక్కడో పొలాల్లో వదిలేశారు. నేను మళ్ళీ ప్రార్థించాను, ప్రభువా క్లాసులు స్టార్ట్ అయినాయి, ఎట్టబోవాలి ప్రభువా, ఇక్కడి నుంచి 70 కిలోమీటర్లు, అక్కడి నుంచి మా క్లాస్ 70 కిలోమీటర్లు, ఎట్టబోవాలి ప్రభువా నేను. వెంటనే నాకు ఆర్డర్ వచ్చింది. నాకు నెక్స్ట్ డే నన్ను తీసుకెళ్ళి మా కాలేజ్ దగ్గర ఉండే ఒక ప్లేస్లో వేశారు. ప్రైజ్ ద లార్డ్. దాని పేరు తుగ్లకాబాద్. మన డానియల్ జడ్జి పాస్టర్ వచ్చారు కదా, వాళ్ళు ఉండే ఏరియా అది. అక్కడి నుంచి దగ్గర మా కాలేజ్. సో నన్ను తీసుకెళ్ళి అక్కడ వేశారు. అది అరణ్యం ప్రదేశం, సమాధులు, భయంకరమైన సమాధి ప్లేస్ అది. అయినా కూడా నేను ఎంజాయ్ చేశా. ఎందుకంటే క్లాస్కి వెళ్ళేవాడిని, ఎవరిని అడ్డగించేవాళ్ళు కాదు. నా డ్యూటీల్లో కూడా సహకరించేవాళ్ళు మా సీనియర్స్. తుమ్ జావో యార్, తుమ్ క్లాస్ జావు అడ్జస్ట్ చేసేవాళ్ళు. నేను చెప్తున్నానండి, స్తుతించడం నేర్చుకుంటే అప్పటి నుంచి ఏమి జరిగినా సరే నేను స్తుతించడం నేర్చుకున్నా. దేవా ఏం ప్రభువా, మరి ఇది ఒక సవాల్ వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి? స్తుతించమంటావా? ఎస్, నేను స్తుతిస్తున్నాను ప్రభువా. ఫలానప్పుడు ఇలా చేసావు, ఫలానప్పుడు అలా చేసావు, ఫలానప్పుడు సిచ్యువేషన్ అంతా డార్క్గా ఉన్న, చీకటిగా ఉన్నప్పుడు దాంట్లోంచి అద్భుతం చేసావు. నువ్వు చెయ్యగలవు ప్రభువా, నేను స్తుతిస్తాను ప్రభువా, నేను స్తుతిస్తాను ప్రభువా. థ్యాంక్ యూ జీసస్. ఏమండి, లాస్ట్లో ఒక మాట చెప్పేసి ముగిచేస్తాను. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏదైనా శ్రమ అనుభవించినప్పుడు అది మహానందముని ఎంచుకునుడి అంటాడు పౌలు. పిచ్చ ఆయనకి, పౌలుకి పిచ్చ చాదస్తం ఆయనకి. ఏమంటున్నాడు ఆయన? ఏదైనా శ్రమ నీకు సంభవించినప్పుడు మహానందముని ఎంచుకున్నాడు అంటాడు. పిచ్చి కాదండి ఆయనకి, దేవుని జ్ఞానం. అదే జ్ఞానంతో దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. నీకు ఎటువంటి సిచ్యువేషన్ జీవితంలో వచ్చినా జస్ట్ డిసైడ్ టు ప్రైజ్ హిమ్. దేవుణ్ణి స్తుతించడానికి మనం బద్ధులమై ఉన్నాము, దేవుణ్ణి స్తుతించడానికి మనము నిర్ణయించుకున్నాము. దేవుడు తన మహిమను మనందరికీ చూపించును గాక. ఆమెన్. కళ్ళు మూసుకుందామండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకు వందనాలు, నీకు స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అవును తండ్రి, ఈ సంకీర్తన ఆరాధన మరి ప్రభువా 2026వ సంవత్సరం మరి మొదటి దినాలు ప్రభువా ఎంతో నిరుత్సాహంగా నడిచాయి. అయినప్పటికీ ప్రభువా ఈరోజు మమ్మల్ని బలపరిచేందుకు నీకు వందనాలు తండ్రి. ఇది మాకు ఒక పరీక్షేమో. మేము గుంతలో పడినప్పుడు, లోయల్లో నడుస్తున్నప్పుడు మేము స్తుతిస్తామా లేమా, నీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నామా లేమా? అవును తండ్రి, మేము ఎన్నో నేర్చుకున్నాం. యోసేపు జీవితంలో నేర్చుకున్నాం, పౌలు శీల జీవితంలో నేర్చుకున్నాం, అనేక మంది బైబిల్ భక్తుల జీవితంలో మేము నేర్చుకున్నాం ప్రభువా. వారి నష్టకాలంలో, కష్టకాలంలో, ఇరుకుల్లో, ఇబ్బందులు స్తుతించినప్పుడు ఏ విధంగా నీ మహిమను వారు చూడగలిగారు తండ్రి. దేవా, యోసేపు ఎప్పుడు సణుక్కోలేదు ప్రభువా. అలాగే తండ్రి, పాత నిబంధనలో మేము చదువుతాం, అనేక మంది ఇజ్రాయేల్ పిల్లలు ఎందుకు వారు కనాను దేశం చేరుకోలేకపోయారంటే కారణం వల్ల అవిశ్వాసం ప్రభువా. వారు సణుగుళ్ళు, గొణుగుళ్ళు, ప్రతి పరిస్థితిలో నువ్వు కంట్రోల్లో ఉన్నావు అని నమ్మకపోవడమే మా జీవితాల్లో అటువంటి శాపం మేము కొని తెచ్చుకోక, మా జీవితాల్లో ఏమి జరుగుతున్నా తండ్రి, ఈ 2026లో మేమందరము తండ్రి నిన్ను స్తుతించే బిడ్డలంగా ఉండగలిగే కృప మాకు దయచేయండి అయ్యా. మేము ఏదో యావరేజ్ మామూలు పిల్లలము అనిపించుకోకుండా ఒక ప్రత్యేకమైనటువంటి అభిషిక్తులమైనటువంటి నీ పిల్లలంగా ప్రభువా మేము నీ చేత పిలిపించుకోవాలి. అటువంటి విశ్వాసము, అటువంటి స్తుతించే మనస్సు మా అందరికీ దయచేయమని, సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.